దేవాలయాలు ఎందుకు మూసేస్తున్నారు అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ టైంలో వచ్చే కిరణాలు మంచివి కాదు కాబట్టి మన మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి ఆ గ్రహణానికి జాగ్రత్తగా ఉండమని. అంటే జీవులు యాక్టివేట్ అవుతున్నాయి కదా, ఏదో ఒక కొత్త రూపం ధరిస్తున్నాయి, కొన్ని మార్పులు సంభవిస్తున్నాయని శాస్త్రజ్ఞులు కనిపెట్టి మనం ఆ గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. అలాగే నక్షత్రాలు తోక చుక్కలు రాడుతూ ఉంటాయి. ఆ నక్షత్రాలు రాయినప్పుడు మనకి ఏదో ఒకటి చెడు జరుగుతుంది అని చెప్పి మనకు చెప్పడం చూస్తూనే ఉన్నాం. అలాగే చంద్రుడు కార్తీక మాసంలో వచ్చేటువంటి చంద్రుడికి ఆ పరిపూర్ణమైనటువంటి పౌర్ణమికి ఎందుకు అంత ప్రత్యేకత ఉందంటే ఆ ఒక్క రోజు తప్పకుండా దేవతలు చంద్రుడి ద్వారా వచ్చేటువంటి కిరణాల నుంచి అమృతాన్ని ప్రసాదిస్తారంటారు. అందుకే పూర్వీకులు కానీ ఇప్పుడు కొంతమంది పాలని పన్నెండులో పోసి పైన పెడితే అర్ధరాత్రి వచ్చేటువంటి చంద్రకిరణాల ద్వారా అమృతము వర్షించింది. ఆ పాలు తెల్లవారు మనం కనుక తీసుకోవటం జరిగితే మనకి అమృతత్వం వస్తుంది, శక్తి దారుఢ్యం కలుగుద్ది, భగవత్ ప్రేమ కలుగుద్ది అని చెప్తారనమాట. కాబట్టి ఈ ధాతువులు లేదా ఈ పంచభూతాలన్నీ కూడా మానవుడికి ప్రత్యక్షంగా కానీ అప్రత్యక్షంగా కానీ తప్పకుండా ప్రభావం చూపుతుందని మనకు తెలుస్తుందన్నమాట. అలాగే విశ్వమంతా కూడా ఒక పూజా మందిరం అయిపోతే భగవంతుడు ఈశ్వరుడు మధ్యలో ఉన్నాడని చెప్తారనమాట. ఈ మధ్యలో ఉన్నటువంటి లింగ రూపమే అష్ట రూపాల్లో విశ్వమంతా వ్యాప్తి చెందిందని చెప్తూ ఉంటారు. మనము మిగిలినటువంటి రూపాలని రాముడు ఉన్నారనుకోండి, ఆయన మనకి ఎమ్మటి తెలిసిపోతారు. రాముడు అనగానే చిన్నపిల్లలు కూడా చెప్తారు, ఆయన చేతులు ధనస్సు ఉంటుంది, కిరీటం ఉంటుంది, విల్లులు ఉంటాయి అని చెప్తారు. కృష్ణుడు అనగానే ముఖ్యంగా కనిపించేది మురళీనాథం, తర్వాత నెమలిపించం, ఆయన కృష్ణుడు అని చెప్తాం. అమ్మవారు అనగానే ఇంకోటి పులి మీద ఎక్కుంటారు, ఆవిడ ఎర్రగా ఉంటారు. అలాగా మనకి ఒక మూర్తి కనిపిస్తుంది, కానీ లింగంలో ఎక్కడా కూడా మూర్తి కనపడదు. కానీ కాస్మిక్ ఎనర్జీ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత ఈ మూర్తిని మనము ఏ రకంగా పూజ చేస్తే మనకి కూడా కాస్తో కూస్తో దైవిక శక్తి వస్తుంది. లేకపోతే మన కళకు ఉన్నటువంటి 5 కళలు కాకుండా జస్ట్ 0.1% కళ అంటే ఆ వైబ్రేషన్ శక్తి మనం ఎలా గ్రహించాలంటే మనలో భక్తి భావన పెరగాలి. భక్తి భావన రావాలంటే ముందు అసలు మనకి నమ్మకం ఉండాలి కదా. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ఒక మంచి జరుగుద్దని నమ్మకం రావాలి, శివుడి దగ్గరికి వెళ్తే ఒక మంచి జరుగుద్ది, విఘ్నేశ్వరి దగ్గరికి వెళ్తే విఘ్నం జరగగా ఉంటుందండి. ఈ బాబా దగ్గరికి వెళ్తే ఒకటని మనకు ముందు నమ్మకం రావాలి. ఆ నమ్మకం తర్వాత శ్రద్ధ రావాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, చెయ్యాలని. ఆ నమ్మకం లేకపోతే అసలు మనం ఎంత దూరం రావు, ఎన్ని చెప్పుకోవడం కూడా జరగదు. వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్. అసలు దాని ప్రత్యక్ష నిదర్శనం నిన్న మనకు జరిగినటువంటి వెంకటేశ్వర వైభవోత్సవే కారణం. అల్పపీడనం వచ్చి చుట్టూ ఉన్న రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడి చుట్టూ ఉన్న జిల్లాలన్నీ విస్తారంగా అప్ టు మంగళగిరి వరకు బాగా వర్షం కురిసింది. కానీ నేను ప్రతి నిమిషం స్వామిని కోరుకున్నా, నీ మహాత్యాన్ని చూపించు స్వామి, ఈ వెంకటేశ్వర వైభవోత్సవం ఎక్కడా డిస్టర్బ్ అవ్వకుండా మా అందరి భక్తులు మిమ్మల్ని వేడుకుంటున్నారని కోరుకున్నాను. నిజంగా ఇంత అద్భుతమైనట్టు వెంకటేశ్వర వైభవోత్సవం బాగా జరిగిందంటే మనందరికీ నమ్మకం స్వామి వర్షం కురిపించడు, ఉత్సవం బాగా జరుగుతుంది. అది ఆ నమ్మకం అంటే ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా శ్రద్ధ వస్తుంది, శ్రద్ధ రాగానే భక్తి వస్తుంది. ఈ భక్తే మనకి భవబంధాల నుంచి విముక్తి చేయడానికి అవకాశం. ఈ భక్తి కూడా ఏదో భక్తి చేయకూడదు, పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో భగవంతుడి దగ్గరికి వచ్చి ఒక్క సెకండ్ అయినా ఆయన్ని పరిపూర్ణంగా కొలుచుకోవాలి. నేను గుళ్ళోకి వచ్చాను, ఏదో వెళ్ళాను, ఏదో వచ్చి కూర్చున్నాను, ఏదో చెప్పారు, ఏదో వెళ్ళిపోయానని అక్కడికి వెళ్ళగానే గేట్ దగ్గరికి వెళ్ళగానే గురిపేసుకుంటే మనకి ఏమీ ఉండదు. పరిపూర్ణ విశ్వాసంతో ఏ దేవాలయానికి వెళ్ళినా, ఏ భక్తికి సంబంధించిన ఏ విషయానికి వెళ్ళినా మనం వెళ్ళాము, విన్నాము, ఎంత మనం గ్రహించుకున్నాం అన్నది కూడా మనం చూసుకోవాలన్నమాట. భక్తితత్వం ఎప్పుడైతే మానవుల్లో ఉత్పత్తి చెందిందో వెంటనే మానవుడి యొక్క మనసు కఠినత్వం నుంచి సౌమ్యత్వానికి వస్తుంది. ఎలాగంటే బెల్లం నీళ్ళల్లో వేస్తే కరిగి పానకం ఎలా అవుతుందో ఆటోమేటిక్గా స్లోగా మనం అంటే ఒక్కసారి రాదు. ఆ భక్తి భావన కూడా మనం చేసే క్రియలను బట్టి ఆధారపడి ఉంటుంది. అప్పుడు మనం భగవంతుడి దగ్గర అవుతూ ఉంటాము. మనం ఎప్పుడైతే భగవంతుడి దగ్గర అవుతూ ఉన్నామో క్రమేణా మనకు ప్రశాంతత పెరుగుతుంది. ఆ ప్రశాంతత వల్ల మన పక్కన పక్క వాళ్ళు కూర్చుంటారు, మన నుంచి కొన్ని వైబ్రేషన్స్ వారికి వెళ్ళి వాళ్ళకు కూడా ప్రశాంతత వస్తుంది. ఇది ఎక్కడ దొరుకుద్ది అంటే ఇంట్లో దొరుకుద్ది, గుళ్ళో దొరుకుద్ది, ఏ చెట్టు కింద కూర్చున్నా కూడా ప్రశాంతత వస్తుంది. అంటే మన మనసులో మార్పు రావాలన్నమాట. ఆ మార్పు వచ్చినప్పుడే ప్రశాంతత వస్తుంది. ఎప్పుడైతే ప్రశాంతత వచ్చిందో
మనం చేసేటువంటి పూజల ద్వారా ఫలితాల ద్వారా తల్లి బిడ్డని ఏ రకంగా హక్కును చేర్చుకుంటుందో భగవంతుడు కూడా మనల్ని అనేక కష్టాల నుంచి తన హక్కును చేర్చుకొని మన నష్టాల నుంచి కాపాడుతూ ఉంటాడన్నమాట. అది భగవంతుడి యొక్క డ్యూటీ. ఆయన వచ్చిందే అందుకు. మేమేం చేశామండి, మాకేం రాలేదు, అసలు నేను ఇన్ని యజ్ఞాలు చేశాను, నేను యాగాలు చేశాను, నేను పూజలు చేశాను, నాకు ఫలితం లేదంటే నువ్వు చేసే దాంట్లో ఎంత నిర్మలత్వం ఉంది, ఎంత నిష్ఠ ఉంది, ఎంత నమ్మకం ఉంది అన్నది మనం గుర్తుపెట్టుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు భక్తి తత్వానికి తప్పకుండా మారుతారు. ఎవరికి ఇష్టమైన దేవుడు, ఒక దేవుడేం కాదు, అక్కడ ఎవరికి ఇష్టమైన దేవుడిని వాళ్ళని మనం మనస్ఫూర్తిగా కొలుచుకుంటే భగవంతుడు మనల్ని తప్పకుండా వారిలో చేర్చుకుంటారు, మోక్ష ప్రాప్తిని కలిగిస్తారు అన్నమాట. ఈ భక్తి తత్వానికి కారణంగానే ఈ అష్టమూర్తుల్ని స్వామి పరీక్షించడానికి అష్టమూర్తుల్ని వెలింపజేయటం జరిగింది. వీటి యొక్క ఆవిర్భావం ఏంటంటే ముఖ్యంగా మానవుల యొక్క భక్తి ఎంతవరకు ఉన్నది, వాళ్ళ యొక్క నమ్మకం ఎంతవరకు ఉంది, నా రూపాన్ని ఎలా కోలుస్తారు, ఎలా చూస్తారు, నన్ను ఎలా అర్థం చేసుకుంటారని ఈ అష్టమూర్తుల ద్వారా మనకి తెలియజేయటం జరిగింది అన్నమాట. వాటిల్లోనే మొట్టమొదటి లింగము శర్వలింగము, దీన్ని పృథ్వీలింగం. అంటే ఇప్పుడు మనం పంచభూతాల్లోకి ప్రవేశిస్తున్నాము. పంచభూతాల్లో మొట్టమొదటి పృథ్వీ అంటే భూమి. ఈ భూమి మీద మనకి అసలు భూమి ఎలా వచ్చిందో ఇందాక చెప్పాను. ఈ పృథ్వీలింగం ఎక్కడుందంటే తమిళనాడులో ఉంది, కాంచీపురంలో తమిళనాడులో ఉందన్నమాట. ఆ తర్వాత ఈయన్ని విశ్వంబరుడు, అచలేశ్వరుడు అని కూడా అంటారు. విశ్వంబరుడు అచలేశ్వరుడిగా కూడా ఈయన కొలుస్తారు. అచలేశ్వరుడు అంటే చలనం లేనటువంటి వాడు. చలం అంటే మనకి కొండ అని వస్తుంది, అచలేశ్వరుడు అంటే చలం లేని కొండ రూపంలో ఉన్నట్టు, కొండ కదలదు కదండి. అలాగా ఈ ఈశ్వరుడు కూడా పృథ్వీ మీద కదలకుండా ఉంటాడు కాబట్టి ఈయన్ని అచలేశ్వరుడు అనటం జరిగిందనమాట. ఆ తర్వాత ఈయన భూమి లోపల భూమి పైన విశ్వం అంతా కూడా వ్యాప్తి చెందారని మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. ఈయన శక్తి ద్వారానే జీవులు పుట్టటము, పెరగటము, స్థితి, లయ అన్నీ కూడా స్వామి యొక్క కరుణ కటాక్షం ద్వారానే జరుగుతుంది కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. అలాగే భూమికి భూమాత, భూమిజ, మైథిలి, ధరణి ఎన్నో పేర్లు ఉన్నాయి. భూమిని మనకి ఓర్పుతోటి పోలుస్తారు, అంటే మన తల్లితోటి పోలుస్తారు. తల్లికి ఉన్నంత ఓర్పు ఇంకా ఎవ్వరికీ ఉండదు. పిల్లలు ఎన్ని చేసినా ఏమన్నా కూడా పడేటటువంటి శక్తి ఒక్క తల్లికే ఉంటుంది. ఆ తల్లి భూమాత కూడా మనకు ముగ్గురు మాతలు, మొన్ననే చెప్పుకున్నాం, నలుగురు మాతలు ఉంటారు మనకి. అందులో ఆదిపరాశక్తి, ఆ తర్వాత మనకు కన్నటువంటి తల్లి గోమాత, ఆ తర్వాత భూమాత అన్నమాట. ఈ నలుగురు మాతల యొక్క శక్తి ద్వారానే మనము ఇక్కడ జీవించగలుగుతున్నాం అన్నది స్పష్టమైనటువంటి నిదర్శనం అన్నమాట. ఈ పృథ్వీలింగము భూమి మీద మనం ఉన్నంత వరకు కూడా మనల్ని కాపాడుతూ సస్యశామలంగా ఉంచడానికి సహకరిస్తూనే మనలో ఉన్నటువంటి భక్తి భావన పరీక్ష చేయడానికి ఈ పృథ్వీలింగం వెలిసిందనమాట. ఎలా వెలిసింది అని అంటే, స్వామి దగ్గర ఉన్నటువంటి పార్వతీదేవి, నేను భూలోకానికి వెళ్ళి నేను కొలుస్తాను, మీరు ఏమాత్రం వస్తారో చూస్తాను, భక్తుల్ని మీరు ఎలా రక్షిస్తారో, మీరు వాళ్ళ భక్తికి కరిగిపోయి మీరు మోక్షాన్ని ఇస్తారో లేదని ఆమె స్వామి దగ్గర అనుమతి తీసుకొని భూమి మీదకి వచ్చింది. వచ్చి తమిళనాడులోని కాంచీపురంలో మామిడి చెట్టు దగ్గర ఏకాంబర వృక్షం అంటారు అనమాట. అంటే ఆ వృక్షము పెద్ద వృక్షము, 4 పక్కల 4 శాఖలు ఉంటాయి, 4 రకాలైన ఆకులు కలిగి ఉంటాయి. ప్రతి శాఖకి వేరు మామిడి పండ్లు ఉంటాయి, రుచుల్లో వేరుంటాయి, నిర్మాణంలో వేరుంటాయి అనమాట. అటువంటి చెట్టు కింద కూర్చొని స్వామిని ఇసుకతోటి లింగాకారాన్ని చేసుకుని చక్కగా ధ్యానించడం మొదలుపెట్టింది. ఆ ధ్యానం చేసేటప్పుడు వారి అన్నగారైనటువంటి విష్ణుమూర్తిని, నేను ఇక్కడ ధ్యానం చేస్తున్నాను, నా ధ్యానానికి తప్పకుండా శివుడు ప్రత్యక్షమై నన్ను మళ్ళీ చేపడతారని నేను ఇక్కడే ఉంటాను అన్నయ్య, దానికి సాక్ష్యం నువ్వేనని విష్ణుమూర్తిని దగ్గరగా పెట్టుకున్నాను. అలా పెట్టుకున్నాక
ఈవిడ చేసినటువంటి తపస్సుని స్వామి గమనిస్తూ ఉన్నారు. ఈశ్వరుడు చూసి పరిచయాలనుకొని ఆయన జటాజూటాన్ని విదిలించారు. విదిలించగానే ఒక నది ఉద్భవించింది. ఆ నది కిందకి వస్తూనే కంప కంప అంటూ వస్తుందన్నమాట. ఆ నది పేరే కంపా నది. ఇప్పటికి కూడా తమిళనాడులో ఉంది, గుడి పక్కనే ఉంటుంది. కాకపోతే ఆ నదిని ప్రత్యక్షంగా చూడటము ఒక కాంచి కామకోటి పీఠంలో ఉన్నటువంటి ఒక గది ద్వారా మాత్రమే చూడగలుగుతారు. అది అందరికీ దర్శనం ఇవ్వదని కూడా చెప్తారనమాట. మిగిలినటువంటి నది ఆ గుడి పక్కగా ఉంది కానీ ఎండిపోయి ఉంటుంది. కానీ ప్రవహించేటువంటి నది మాత్రం కంచి కామకోటి పీఠంలో ఉందని చెప్తారు. అలా వచ్చినటువంటి ఆ నది ఊరుకోకుండా గంగాదేవి మొత్తం ఊర్లో ఉన్నటువంటి అన్ని కొట్టుకుపోయేటట్టు చేస్తుంటే అమ్మ మాత్రం ఆ లింగాన్ని గట్టిగా తన చేతులతో కౌగిలించుకుంది. అలా కౌగిలించుకున్నప్పుడు చేతుకున్నటువంటి హస్త కంకణాలు అంటే గాజుల యొక్క గుర్తు ఆ లింగం మీద పడుతుంది. అలాగే స్వామి కౌగిలించుకుంది కాబట్టి ఆమె యొక్క స్థనముల యొక్క కుచాల యొక్క గుర్తు కూడా దాని మీద పడుతుంది. ఇప్పటికీ కూడా కంచిలింగం మీద ఆ గాజుల యొక్క గుర్తు, స్థన కుచమల గుర్తు తప్పకుండా మనకు కనిపిస్తుంది అనమాట. చూడగలిగితే మనకి పరమేశ్వర నుంచి లోపలికి వెళ్ళగలిగితే చూడవచ్చు. అది స్వామి అలా పరిష్కేసి ఆవిడ భక్తికి మెచ్చి తర్వాత ప్రత్యక్షమయ్యి విష్ణుమూర్తి సమక్షంలోనే అమ్మవారిని పాణిగ్రహణం చేసుకోవడం జరిగిందన్నమాట. ఇలా పాణిగ్రహణం చేసుకున్నటువంటి అమ్మవారు అక్కడ కంచిలో కంచి కామాక్షిగా మనకి వెలిసిల్లింది. మొదట్లో బంగారు కంచి కామాక్షి ఉండదంటారు. ఈ లింగము పృథ్వీలింగం కాబట్టి మనం రోజు చూస్తున్నట్టుగా శివాలయాల్లో లాగా నీటి చోట అభిషేకించదు, మళ్ళీ ఉన్న చోటే అభిషేకం చేయటం జరుగుతుందన్నమాట. అలాగే అమ్మవారు ధ్యానముద్రలో ఉండి వేరుగా ఉంటారు. స్వామికి కొంచెం దూరంలో ఉంటారు. వీరిద్దరి మధ్యలోనే మళ్ళా విఘ్నేశుడు కూడా ఉండటం జరుగుతుంది. ఈ అమ్మవారిని చాలా మొదట్లో ఉగ్రరూపంలో ఉండేదంట. ఆదిశంకరులు ఆమె ఉగ్రరూపాన్ని తగ్గించడానికి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి శాంతపరిచారని చెప్తారనమాట. అలాగే మొత్తం భూమిలో కూడా మన భారతదేశంలో ఈ కంచి పీఠాన్ని స్వామి ఎందుకు ఎన్నుకున్నారంటే మన శరీరంలో ఉన్నటువంటి మణిపూరికా చక్రానికి ఆధారంగా ఆ కంచిపీఠం ఉన్నదంట. అంటే మధ్య భాగం మన శరీరంలో మన కొట్టు మణిపూరికా చక్రానికి అనుకుంటాం. ఆ స్థానాన్ని స్వామి ఎత్తుకొని తన చివరి రోజులు అక్కడ గడిపి ఆ తర్వాత ఆదిశంకర్లు తేడా వెళ్ళి తన శరీరాన్ని త్యాగం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కంచి దేవాలయంలో మనం చూస్తూ ఉంటే అనేకమైనటువంటి రాజగోపురాలు, అతి పెద్ద రాజగోపురం 220 అడుగులు ఎత్తైనటువంటి రాజగోపురం కంచిలో ఉంటుంది. అది చోళ చక్రవర్తులు, చాళుక్యులు, పల్లవరాజులు వీళ్ళందరూ కలిసి కొద్ది కొద్దిగా అభివృద్ధి చేశారు. చివరిలో కృష్ణదేవరాయలు కూడా అభివృద్ధి చేసినట్టు మనకి ఎన్నో గుర్తులు అక్కడ ఉంటాయన్నమాట. మహామదీయుల కాలంలో చాలా వరకు పాడు చేయడం జరిగింది. దాన్ని మళ్ళా ఆదిశంకర్లు టైంలో రిహబిలిట్ చేసినా కూడా ఈ మహమ్మదీయుల కాలంలో శిథిలమైపోయినటువంటి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఇంకో ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కోనేరులో చేపలు ఉంటాయి, చాలా చేపలు ఉంటాయి. అవన్నీ కూడా దైవ స్వరూపాలని చెప్తారు. ఎలా దైవ స్వరూపాలంటే మీరు ఆ చేపల్ని దైవ స్వరూపాలు అంటున్నారు అనొచ్చు. శ్రీరామానుజులు 120 సంవత్సరాలు బ్రతికి ఆ సరస్సులో స్నానం చేస్తున్నారు. ఆయనకు సేవించిన వాళ్ళందరికీ ముక్తిని ప్రసాదిస్తున్నారు కదా, ఆ చేపలు కూడా ముక్తిని ఇచ్చేసేయండి, అవి కూడా వెళ్ళిపోతాయి అని అంటే ఆయన ఎమ్మటే ధ్యానం చేయగానే ఆ చేపలన్నీ కూడా చనిపోయి ఒక అద్భుతమైనటువంటి శక్తిగా ఉద్భవించి ఆ శక్తి ఆకాశంలోకి వెళ్ళిపోవటం ఎంతో మంది అంటే ఆ రామానుజాచార్యుల వారు బ్రతికున్న రోజుల్లో చూసిన వాళ్ళకి అదృష్టం చెప్పుకుంటున్నాం కాబట్టి మనకు కూడా కొంత అదృష్టం దక్కుతుంది అని అనుకుంటున్నాం అన్నమాట. అటువంటి ఉన్నతమైనటువంటి ప్రదేశము పృథ్వీలింగం ఉన్నటువంటి ప్రదేశము. అలాగే మనకి శివకేశ్వరికి భేదం లేదని చెప్పడానికి అనుకూలంగానే అక్కడ విష్ణుమూర్తి సాక్షిగా శివపార్వతుల కళ్యాణం జరిగింది. విష్ణు కంచి ఉంది, శివ కంచి ఉంది. రెండు కూడా ఒకే చోట కంచిలో ఉండటము శివకేశ్వరికి భేదం లేదని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అలా ఉన్నటువంటి దేవాలయంలో మనం ప్రవేశించగలిగి కనీసం కళ్ళతో చూడగలిగినా కూడా మనకు ఎంతో వైబ్రేషన్స్ ఆ లింగం నుంచి వచ్చే వైబ్రేషన్స్ మనకు వస్తాయని నేను చాలా సార్లు కలిసి వెళ్ళటం జరిగింది. నా
ఉద్యోగరీత్యా కావచ్చు, లేకపోతే నా పర్సనల్ టూర్స్లో కానీ ఆ వైభవం కళ్ళతో చూడాలే కానీ చెప్పినందువల్ల నేను ఒకసారి చెప్తాను, 2 సార్లు చెప్తాను. వీలున్నంత వరకు అందరూ కలిసి వెళ్ళి ఆ పృథ్వీలింగాన్ని దర్శించి మన భక్తిని వ్యక్తపరచాలని కోరుకుంటాం. మనం కూడా పార్వతీదేవి అంత భక్తిగా భగవంతుని పూజించి మనం కూడా ఆవిడలాగానే స్వామి మన దగ్గరకు వచ్చి మన కోరికలు నెరవేర్చి మనల్ని ఆయనలో ఐక్యం చేసుకునేటట్టుగా మనం చేయాలని ఈ పృథ్వీలింగాన్ని మనకి నిదర్శనంగా చెప్పడం జరుగుతుందన్నమాట. ఇంకా తోటి పృథ్వీలింగం అయిపోయింది, అంటే ఒక లింగం అయిపోయింది. ఇంకా రెండో లింగము జలలింగం. ఈ జలలింగం ఎక్కడుంది అంటే జంబుకేశ్వరంలో ఉంది. ఇది కూడా తమిళనాడులోనే ఉంది. తమిళనాడులోని తిరుచునాపల్లికి 7 కిలోమీటర్ల దూరంలో శ్రీరంగపట్నం ఉంటుంది. దానికి 2 కిలోమీటర్ల దూరంలో జంబుకేశ్వరం ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా మనకి శివకేశ్వరులకు భేదం లేదు, వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పడానికి అనేక నిదర్శనాలు ఈ జంబుకేశ్వరంలో మనం గుర్తించడం జరుగుతుంది అనమాట. దీన్ని భవలింగము లేకపోతే జలలింగం అంటారు. ఎందుకు భవలింగము జలలింగం అయింది? ఇది ఎలాగా ఆవిర్భవించింది అని అంటే మానవులకి జ్ఞాన సంపదని ఇందాకంటి భక్తి భావన కలగజేయడానికి వచ్చాయి. ఇక్కడ జ్ఞాన సంపదని మనకి పంచిపెట్టడానికి స్వామి అప్పులింగం, అప్పు అంటే జలము అని అర్థం అనమాట తమిళంలో, అప్పులింగంగా ఆవిర్భవించడం జరిగింది ఈ జలలింగం. ఇది చాలా అద్భుతమైనటువంటి లింగము, 3 అడుగులు ఎత్తుంటుంది లింగము. ఇది జంబుకేశ్వరంలో కూడా. ఇక్కడ కూడా పార్వతీదేవి రావడానికి అవకాశం ఏంటంటే పార్వతీదేవి మీరు అసలు జ్ఞానాన్ని ఇస్తారా ఇవ్వరా, నేనే పరీక్ష చేస్తానని ఆవిడ భూమి మీదకి వచ్చి కావేరి నదిలోకి వెళ్ళి మట్టిని తెచ్చుకొని ఆవిడ స్వయంగా లింగం చేసుకొని జంబుక వనంలో ఉన్నటువంటి ఒక జంబుక వృక్షం కింద కూర్చొని లింగాన్ని చేసుకుంటుంది. ఆ లింగము 3 అడుగులు ఎత్తు లింగాన్ని చేసుకొని ఆవిడ జ్ఞానంలో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటుంది అనమాట. అలా ధ్యానం చేస్తూ ఉండగా కొన్ని వేల సంవత్సరాలకి ఆవిడ ధ్యానానికి మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఆవిడకి జ్ఞానబోధ చేస్తాడు. అమ్మవారు తూర్పుకు తిరిగి కూర్చుంటుంది, స్వామివారు పశ్చిమానికి తిరిగి కూర్చుంటారు ఎదురెదురుగా. అక్కడ ఏంటంటే అమ్మవారు భక్తురాలు, స్వామి గురువుగా ప్రత్యక్షమయ్యారు. అంతేగాని అక్కడ కళ్యాణం అంటూ ఉండదు. జంబుకేశ్వరంలో శివపార్వతుల కళ్యాణం ఉండదు అనమాట. ఎందువలంటే గురు శిష్యుల సంబంధం అక్కడ పార్వతికి ఈశ్వరుడికి కూడా. అందువల్ల ఆ జంబుకేశ్వరంలో కళ్యాణాన్ని నిషేధించడం జరిగింది. అయితే ఇప్పుడు హిస్టరీ ఏంటి? ఈ జంబుకేశ్వర లింగానికి అంత ప్రాముఖ్యత, ఎప్పుడో యుగాల నాడు ఏర్పడినటువంటి లింగము ఇప్పుడు కూడా అలా ఎలా ఉంది? నీళ్లు వస్తున్నాయంటే వస్తాయి. ఆ గుడిలోకి వెళ్ళి చూస్తే మనకి తెలుస్తుంది అన్నమాట. గుడి చాలా అద్భుతంగా ఉంటుంది. గుడి లోపల ఉన్నటువంటి అతి చిన్న ప్రాకారంలో లోపల స్వామి ఉంటారు. అది ఎంత చిన్న గుడి అంటే 4 అడుగులు ఎత్తు, 4 అడుగులు ఎడల్పు. అంటే లోపల మనం గుడిలోకి వెళ్ళిన తర్వాత స్వామివారి మూలమూర్తున్నటువంటి ప్రదేశం అది అంతరాలయం అంటారు అనమాట. అంతరాలయం యొక్క ప్రదేశము 4x4. దాని ద్వారము 2.5 అడుగులే ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. దానికి ఒక కారణం ఉంది. ఎందుకు అంత చిన్న గుడి కట్టారు? అంత చిన్నగా ఎలాగైంది అని అంటే కనుక ఒకప్పుడు అమ్మవారు జ్ఞాన సముపార్జనకు వచ్చి జ్ఞానాన్ని సంపాదించుకొని అక్కడే ఉండి శివకేశవులు శివుడు పార్వతీదేవి అక్కడ ఉండగానే అక్కడ శనిగ్రహాలలోని ఒక 2 గ్రహాలు మలయవన్ పుష్పదంత అనేటువంటి ఇద్దరు చాలా శివభక్తులు. వాళ్ళు శివుణ్ణి చాలా చాలా ప్రేమించు రోజు పూజ చేస్తుంటే ఈ మలయవానికి పుష్పదంతుల మీద కొంచెం ఈర్ష్య కలుగుతుంది, నాకంటే ఎక్కువ పూజ చేస్తున్నాడని. అక్కడ ఉన్నటువంటి తపస్సు చేత పుష్పదంతుడిని నువ్వు ఏనుగ్గా వెళ్ళిపోని శపిస్తాడు. ఆయన ఏనుగ్గా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన చూస్తుండగానే మలయవాన్ని చూస్తుండగానే ఏనుగు మళ్ళీ ఆ లింగకారానికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఈర్ష్య కలుగుతుంది మలయవానికి. అరే నేను ఏనుగుని చేసినా కూడా నువ్వు వచ్చేసి ఇక్కడ మళ్ళీ పూజ చేస్తున్నావు, నేను ఎలాగైనా చంపుతానని ఈయన సాలీడుగా అయిపోతాడు మలయవన్. పుష్పదంతుడు ఏనుగయ్యాడు, మలయవన్ సాలీడుగా వచ్చేసి మలయవన్ ఒక తొండంలోకి వెళ్ళిపోయి పుష్పదంతుడు తొండంలోకి వెళ్ళి చంపేయడం జరుగుతుంది. అప్పుడు ఇద్దరు చనిపోతారు. మలయవన్ చచ్చిపోయాడు, పుష్పదంతుడు కూడా చనిపోయాడు.
చనిపోతే వీళ్ళిద్దరికి కూడా నా కోసమే వీళ్ళింత తపస్సు చేసి ధ్యానించి పూజించారు కాబట్టి మీకు మోక్షాన్ని ప్రసాదిస్తానని మోక్షం ఇస్తే, కానీ మలయవానికి చాలా కోపంగా ఉంటుంది. జన్మ మారినా కూడా ఆయనకి ఈ పుష్పదంతుడి మీద కోపం చావదన్నమాట. వచ్చే జన్మకి జనరేషన్లో ఆయన చోళ చక్రవర్తిగా పుట్టాడనమాట. చోళ చక్రవర్తిగా వచ్చి మళ్ళా శివారాధన మొదలు పెడతాడు. ఇప్పటికీ కూడా తమిళనాడులో ఉన్నటువంటి 70 దేవాలయాలు ఆ మలయవని కట్టించినాయి అని చెప్తారు. ముఖ్యంగా ఈ జంబుకేశ్వర దేవాలయాన్ని మలయవని కట్టించారు. ఆయనకి ఎంత కోపంగా ఉందంటే ఎప్పటికీ కూడా ఏ యుగంలోనైనా సరే ఏనుగు అనేటువంటిది, ఆఖరికి ఏనుగు పిల్ల కూడా ఈ గుడిలోకి రావడానికి వీల్లేదని చెప్పేసి 4 అడుగులు ఎత్తు 4 అడుగులు వెడల్పున్నటువంటి గుడిని కట్టించి 2.5 అడుగులే ద్వారాలు పెడతాడు. ఆ 2.5 అడుగుల్లో ఏనుగు వెళ్ళలేదు కాబట్టి ఆ గుడిని ఏమంటారంటే ఎలిఫెంట్ ప్రొటెక్టెడ్ టెంపుల్ అంటారు. ఆ ప్రదేశాన్ని అంతా కూడా అసలు రాకుండా ఆయన ప్రొటెక్ట్ చేశారు. ఇప్పటికి కూడా అది ఎలిఫెంట్ ప్రొటెక్టెడ్ టెంపుల్ అంటారు. దాన్ని తిరువనక్ అంటారు. తిరు అంటే పవిత్రమైనటువంటి ఏనుగు సంచరించినటువంటి ప్రదేశం కాబట్టి దాన్ని తిరువనక్ కూడా అంటారు. ఈయన ఇలా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ముందే తల్లి గర్భంలో ఉండగా కూడా ఈయనకు కోపం ఎక్కువే. ఈ మలయవానికి ఈయన్ని కొచ్చిగన్ అంటారనమాట. పుట్టిన తర్వాత ఆయన పేరు. ఎందుకు కోపం ఎక్కువగా ఉందంటే వాళ్ళ తల్లిగారికి జాతకం చూస్తారంట గర్భంలో ఉన్నప్పుడు. అమ్మ నీకు ఒక చక్కటి కుమారుడు జన్మిస్తాడు, కానీ మంచి కడియల్లో పుట్టాలి, లేకపోతే కనుక దుర్మార్గుడు అయిపోతాడు, దొంగగా మారిపోతాడు, రాజ్యము ప్రాప్తించదని చెప్తారంట. అప్పుడు ఈ రాజ్య సంపద కోసం ఆవిడ పురతాల గదిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాసి జనంతో నన్ను తల్లకిందులుగా వేలాడదీయండి, నాకు నిజమైన పురిటి నొప్పులు వచ్చినప్పుడే నేను ప్రసవిస్తాను అని చెప్పి అలా చేసిందని గర్భంలోనికి ఈయన కళ్ళు ఎర్రబడిపోయింది. అందుకే ఈయన్ని కొరుకువని అంటారు అనమాట. కొచ్చివన్ అంటే ఎర్రటి కళ్ళు నేత్రాలు కలిగినటువంటి వాడు అనమాట. ఈయన పుట్టిన తర్వాత కూడా మామూలుగా జన్మించాడు. జన్మించిన ఎప్పుడు ఎర్రటి కళ్ళే ఉంటాయి, చాలా క్రోధంగా ఉంటారు, కానీ శివుని భక్తితో ఆరాధిస్తూ ఉంటాడు. ఆ ఆరాధనలోనే ఈ శివాలయం కట్టించడం జరిగింది. ఇక్కడ ఈ శివాలయంలో లింగం యొక్క మొదటి భాగంలో పాద భాగంలో నిరంతరం 360 రోజులు ఎప్పుడు కూడా నీళ్లు ఊరుతూనే ఉంటుంది అన్నమాట. అందుకే దాన్ని అబ్బులింగం. గట్టిగా తున్నుగొట్ట పిండి నీళ్ళు అట్టుకోసేలాగా మళ్ళా నీళ్లు ఊరిపోతానే ఉంటాయి అన్నమాట. కాబట్టి దాన్ని అప్పులింగం అంటారు. ఇక్కడ అమ్మవారిని అఖిలాండేశ్వరి అని అంటారు. స్వామిని జంబుకేశ్వరుడు, దాన్ని జంబులింగం అనొచ్చు, లేకపోతే అప్పులింగం అనొచ్చు. జంబుకేశ్వరులు జంబులో దీపంలో ఉంది కాబట్టి జంబుకేశ్వరుడు అంటారు. అమ్మవారు అఖిలాండేశ్వరి. ఇక్కడ జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. దానికి నిదర్శనంగా అమ్మవారు ఎదురుగా, అంటే ఈ అప్పులింగానికి ఎదురుగానే కొంచెం దూరంగా, అంటే అక్కడ దేవాలయం ఉంటే అక్కడ స్వామి ఉంటే ఆమెకు ఎదురుగా మనం మనుషులు నడిచేంత ఖాళీ ఉంటుంది. అమ్మవారు జ్ఞానముద్రలో ఉంటారు. అటు ఇటు ఏనుగు సాలీడు విగ్రహాలు. అంటే మనకి వాయులింగంలో ఏనుగు సాలీడు సర్పము పూజించినట్టుగానే అక్కడ కూడా ఏనుగు సాలీడు పూజించినాయి కాబట్టి వాళ్ళకి ధ్యానం ద్వారా వాళ్ళకి మోక్ష ప్రాప్తిని ప్రసాదించారు కాబట్టి అక్కడ అఖిలాండేశ్వరితో పాటుగా వాళ్ళిద్దరు ఉండటానికి అర్హతను కలిగించుకున్నారు అన్నమాట. అక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఆ జంబుక వృక్షము మనం సాధారణంగా నేరేడు పళ్ళు ఎలా ఉంటాయి, నల్లగా ఉంటాయి కదా, కానీ అది తెల్ల నేరేడు చెట్టు. ఆ స్వామి వెలిసినటువంటి చెట్టు తెల్ల నేరేడు చెట్టు అనమాట. అఖిలాండేశ్వరి ఇంకా అద్భుతం. మనకు లలితా సహస్రనామంలో వస్తుంది. తాటంగలి బోధ కపనోడుపు మండల పద్మరాగ శిలాదర్శ పరిభావిక పాల్గొంటాం. తాటంకాలు పెట్టుకుంటాం. ఆ తాటంకాలు ఏంటంటే సూర్యుడు చంద్రుడు. శివుడికి 2 కళ్ళు సూర్యుడు చంద్రుడు, అమ్మవారికి సూర్యుడు చంద్రుడు 2 కళ్ళు. కృష్ణ పరమాత్మ ఆయన నిజ రూపంలో కూడా 2 కళ్ళని సూర్యుడు చంద్రుడిగా చూపించారు, ఈశ్వరుడు చూపించారు. కానీ ఇక్కడ అఖిలాండేశ్వరి తన 2 చెవలకున్నటువంటి తాటంకాలు, ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు. మీరు ఎవరైనా జంబుకేశ్వరం వెళ్తే తప్పకుండా అమ్మవారిని చూస్తే మనకు కనిపిస్తుంది. అది సంవత్సరానికి ఒక్కసారి ఆ తాటంకాలను తీస్తారు. అమ్మవారి చెవుల నుంచి తీసి పరిశుభ్రం చేయటం జరుగుతుంది అనమాట. అది కూడా ఒక పవిత్ర ఉత్సవంలాగా సెలబ్రేట్ చేస్తారు. అక్కడ తాటంకాలు పరిశుభ్రం చేసేటువంటి కార్యక్రమం కూడా ఒక పవిత్ర ఉత్సవం. ఇక్కడ మనం వెంకటేశ్వర స్వామికి వైభవోత్సవం ఎలా చేసుకుంటున్నామో వార్షికోత్సవం, అలాగా అక్కడ కూడా ఆ టైంలో ఆ కార్యక్రమం టైంలో
ఆ పరిశుభ్రం చేసే టైంని మొత్తాన్ని కూడా ఉత్సవంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా అక్కడ జంబూలింగం అని ఎందుకు అన్నామో చెప్పాను, తర్వాత జలలింగం ఎందుకు అనుకున్నారో కూడా చెప్పాను. అమ్మవారు అఖిలేండేశ్వరి, స్వామి జంబుకేశ్వరుడు అనుకున్నారు. మరి ఇంకా అక్కడ ఇంకా ప్రత్యేకత ఏంటంటే అసలు ఆ పూజ మనం ఇంకెక్కడా చూడం. ఎందువల్లంటే అమ్మవారు జ్ఞానాన్ని సముపార్జించి జ్ఞాన దిశతోటి ఆ స్వామికి సేవ చేస్తుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం ఒక అర్చకుడు తెల్లటి ఆవును తీసుకొని అమ్మవారి లాగా చీర కట్టుకొని దేవాలయానికి వస్తారు. వచ్చి కాసేపు నృత్యం చేసి ఆ తర్వాత ఆరాధించి నివేదన చేసి వెళ్తారన్నమాట. అది ఉదయం పూట చేసేటటువంటి ఉత్సవం. సాయంకాలం పూట నల్ల ఆవును తీసుకొని వచ్చి మళ్ళా తెల్ల చీర కట్టుకొని బాగా అర్చన చేసి నృత్యం చేసి అర్చన చేసి ఆరగింపు చేస్తారు. అక్కడ ప్రత్యేకత ఏంటంటే 360 రోజులు సాయంకాలం అన్నాభిషేకం జరుగుతుంది. అది ప్రత్యేకత, జంబుకేశ్వరుడికి ప్రత్యేకత అన్నాభిషేకం. అంటే శివుడికి జలం అంటే ఎంతో ఇష్టం. ఎంత ఇష్టం అంటే మనం ఏ అలంకారాలు చేయక్కర్ల. అలంకార ప్రియుడు విష్ణుమూర్తి. ఆయనకి అర్చన ఏమర్చన, కొంచెం నీళ్లు, ఒక చెంబుడు నీళ్లు పోస్తే ఆయన సంతోషపడతారు. అందుకే మనకి తనికెళ్ళ భరణి గారు ఆయన పాటల్లో కూడా రాశారనమాట. ఏమంటే ఈ జన్మ తింతేర మల్లనా, ఇంకో జన్మ నాకేలే మల్లనా, ఈ జన్మ తింతేర మల్లనా, ఇంకో జన్మ నాకేలే మల్లనా, నిన్నెంత నిండావ మల్లనా, నా గుండెలోనున్నావ మల్లనా, ఊపిరే పోసిన మల్లనా, నా ఊపిరే తీస్తివా మల్లనా, ఈ జన్మ కింతేర మల్లనా, ఇంకో జన్మ నాకేలే మల్లనా, కొండంత వెతికాను మల్లనా, నీవు కానరావేమయ్య మల్లనా, కన్నీటితో నేను మల్లనా, నిన్ను కరుణించవేమయ్య మల్లనా, ఈ జన్మ కింతేర మల్లనా, ఇంకో జన్మ నాకేలే మల్లనా. ఈ పాట ఎందుకు చెప్పారంటే భరణి గారు, మనం వెళ్ళి అందరం చెమ్ము నీళ్లు, బిందె నీళ్లు, పాలు అన్నీ పోసి అభిషేకం చేస్తాము. ఒక వృద్ధురాలు ఆ మల్లన్న స్వామి దగ్గరికి వచ్చి ఏమి ఇవ్వలేక ఆ లింగాన్ని పట్టుకొని ఏడ్చిందంట. ఏడిస్తే 2 కన్నీటి బొట్లు వెళ్ళి ఆ లింగం మీద పడితే ఆ ఈశ్వరుడు పరవశించిపోయి ఆవిడకి మోక్షాన్ని ప్రసాదించారని భరణి గారు దీన్ని సెలవించడం జరిగిందన్నమాట. సో అక్కడ మనము జంబుకేశ్వరంలో స్వామిని ఎంత అర్చించుకుంటే అంత పుణ్యం లభిస్తుంది, ఎంత ధ్యానం చేసుకుంటే అంత జ్ఞాన సముపార్జన కలుగుతుందని నిదర్శనమే ఆ జంబుకేశ్వరం యొక్క లింగం. అందుకే ఉదయం పూట ఒక రకమైనటువంటి నివేదన, సాయంకాలం పూట ఒక రకమైనటువంటి నివేదన, నిత్యము సాయంకాలం పూట అన్నాభిషేకం జరుగుతుంది. ఇంకా అక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు మనం చూసేటటువంటి నాదస్వరం ఉంటుంది కదండి. ఈ నాదస్వరం నేర్చుకోవడం అందరూ కూడా ఆ గుడిలోనే నేర్చుకుంటారు. అది ప్రత్యేకత అనమాట. ఆ మండపంలో నాదస్వరం ప్రత్యేకం కాబట్టి నాదస్వరం నేర్చుకునే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళ ముందు అక్కడికి వెళ్ళి నేర్చుకుంటారని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ జంబుకేశ్వరంలో కేశవులకి భేదమే లేదు అని చెప్పడానికి నిదర్శనము ప్రతి సంవత్సరము ఒకరోజు రంగనాయకులు శ్రీరంగపట్నం నుంచి రంగనాయకులు విష్ణుమూర్తి విగ్రహము ఒకరోజు స్వామివారి దగ్గరకు వచ్చి స్వామికి అర్చన చేసి ఆ విష్ణుమూర్తి విగ్రహం మళ్ళా వెళ్తుందంటారు. రంగనాయకుల స్వామి దగ్గర విష్ణుమూర్తి విగ్రహం ఉంటుందా అని డౌట్ రావచ్చు కొంతమందికి. విష్ణుమూర్తి విగ్రహం ఉంది. ఆ విగ్రహం ఎవరు చెక్కింది కాదు, ఎవరు ప్రతిష్ఠించింది కాదు. రాముల వారి పట్టాభిషేకం అయిన తర్వాత అందరికీ అన్ని బహుమతులు ఇచ్చారు. ఇస్తే చివరికి విభీషణుడికి నీకేం బహుమతి కావాలని అడిగాడంట. ఆయన నీకేం కావాలో కోరుకో ఇస్తానంటే మీ పూజా మందిరంలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహాన్ని నాకు ఇచ్చేయండి అని అడిగాడు. వెంటనే స్వామి అతి సంతోషంతో ఆ విగ్రహాన్ని ఇచ్చేశారు.
ఇస్తే మరి అది భగవంతుడి విగ్రహం కదా, ఆయనకి ఎంతవరకు ఆడుతుంటే అంతవరకే అది ప్రయాణం చేస్తుంది. సరిగా శ్రీరంగపట్నం దగ్గరకు వచ్చేసరికల్లా ఆకాశవాణి రూపంలో స్వామి ఇంతవరకే నీకు ప్రాప్తం ఉంది, నీ లంకాపట్నంలో రావడానికి ఈ విష్ణుమూర్తి విగ్రహానికి నీకు అర్హత లేదు తీసుకెళ్ళడానికి, కాబట్టి శ్రీరంగపట్నంలో నేను ప్రతిష్ఠించమని చెప్పారంట. అక్కడ విష్ణుమూర్తి విగ్రహం ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ అర్ధరాత్రి విభీషణుడు వచ్చి, శ్రీలంక నుంచి విభీషణుడు వచ్చి పూజ చేస్తారని చెప్పి ఎన్నో 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 నిదర్శనాలు అక్కడ ఉన్నాయి. అసలు మనం శ్రీరంగం అయితే 2 రోజులు కాదు 3 రోజులు కాదు వారం రోజులున్నా కూడా తనివి తీరదు. ఆ మూర్తిని, ఆ శయనమూర్తిని చూస్తే జన్మ పావనం అయిపోద్ది. ముఖ్యంగా వైకుంఠ దర్శనం నాడు వెళ్తే ఇంకా మనం కూడా వైకుంఠానికి వెళ్ళినట్టుగా ఉంటాము. అలాగే జంబుకేశ్వరం వెళ్ళినప్పుడు ఆ జంబు వృక్షాన్ని, ఆ జంబుక లింగాన్ని కూడా చూసి మనము పరమ పావనమయ్యి మనం కూడా జ్ఞాన సంపాదన పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది జలలింగం. ఇవాళ కొంచెం మైక్ కూడా డిస్టర్బెన్స్గా ఉందండి, అంటే చేతితో పట్టుకొని చెప్పండి కదా, సారీ. తర్వాత వచ్చేటటువంటి లింగాన్ని మనం అగ్నిలింగము అని అంటాం. నేను ఇందాక చెప్పాను, మన శరీరంలో ధాతువులు ఉంటున్నాయి, మట్టి ఉన్నది, జలము ఉంది. మన శరీరంలోనే 80% నీళ్ళు ఉంటున్నాయి. మన శరీరం అంతా కండ నిలుపుతాం కాబట్టి అదే మట్టి. ప్రాణం ఉన్నంతసేపు శివము, ప్రాణం పోగానే శవం అయిపోతుంది. ఆ అక్షరం శా అన్న అక్షరం పైన కొమ్మి పార్వతీదేవి, అదే లక్ష్మి అని కూడా అంటారనమాట. శా అక్షరం ఇలా రాస్తాం కదా, అంటే ఇప్పుడు వాళ్ళకి అసలు శా అన్న అక్షరమే పలకదు. శివుడు అంటలేదండి, శివుడు అంటున్నారు. ఈ శివ అన్నది నార్త్ ఇండియన్స్కి కాకపోతే ఇతర దేశస్తులు శివ పలక వాళ్ళు శివ శివ అంటుంటే మన వాళ్ళు మోడర్న్గా కూడా శివ టెంపుల్కి వెళ్ళాను అంటున్నారు. అది ఎంత తప్పు. షి అంటే షకారం, షకరికారాలు వస్తాయి అన్నమాట. అది ఎంతో తప్పు. మనం మెలిక రాసి కొమ్మిస్తే అది మనకి శవం అవుతుంది. అంటే కొమ్మి ఇస్తే శవం అవుతుంది. అది గుడింకం పెడితే శకరికారాలు పెడితే కనుక అది సి అవుతుంది. శివం అంటే మంగళకరమైనటువంటి స్వరూపం మనది. స్వామిని మంగళకరము. మన శరీరంలో జీవుడు ఉన్నంతసేపు మనము మంగళకరము. ఆ తర్వాత ఈ జీవుడు ఎప్పుడైతే ఈ వాయువు బయటకు వెళ్ళిపోయిందో వెంటనే శవం అయిపోతుంది. ఈ శవాన్ని తీసుకెళ్ళి బయట పడేసేస్తారు. ఎంత అది మనకి వాయులింగంలో నేను చాలా విపులంగా చెప్తాను. ఈ వాయువులు మనలో ఎలా ఉంటాయి అన్న దాని గురించి వచ్చినప్పుడు దాన్ని విపులంగా చెప్తాను. ఇప్పుడు ఈ అగ్నిలింగము ఎక్కడున్నది, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని కనుక మనకు అందిస్తే, మనకి పృథ్వీ అంతా కూడా మొత్తం విశ్వం అంతా కూడా ఒక చక్రం తిరుగుతానే ఉంటుందంట. దాన్ని ధర్మచక్రం అంటారు. ఆ ధర్మచక్రం యొక్క ఆధీనంలోనే, నియంత్రణలోనే మనము మన నిత్యకర్మలు నిర్వర్తిస్తూ ఉంటాం. నిత్యకర్మలు అంటే మనం నిద్ర లేవటం, మన కార్యక్రమాలు పూర్తి చేసుకోవటం, మన ఉద్యోగానికి వెళ్ళటం, మనం తినటం, నిద్రపోవటం, మళ్ళా పనులు చేయటం, ఇదంతా రొటీన్గా మనం బ్రతికినంతకాలం చేస్తూ ఉంటాం. ఇష్టమైతే పూజలు చేస్తారు, ఇష్టం లేకపోతే టీవీలు చూస్తారు, ఇంకేదో చేస్తారు. అది కాదు. ఈ నియంత్రణ ధర్మచక్రంలో ఉన్నటువంటి నియంత్రణ క్రియలు చేస్తూనే మనము అగ్నిని కూడా ఆరాధించాలంట. అసలు మానవుడి యొక్క వాక్కు అగ్ని రూపంలో ఉంటుంది. అగ్నే వాక్కు. మనం మాట్లాడే ప్రతి మాట కారణము అగ్ని అన్నమాట. అది ఎలాగని మనకి డౌట్ వస్తుంది. మూలాధార చక్రం నుంచి మనకి స్వాదిష్టాన చక్రం దగ్గరకు వచ్చేసరికల్లా ఈ చక్రాల నుంచి వాయువు, మీరు మామూలుగా మాట్లాడేటప్పుడు మనం ఏదైనా పాట పాడినా ఏదైనా ఒక మాట ఏదైనా ప్రమాణం చేస్తాము, మనస్ఫూర్తిగా చెప్తున్నావా గుండెల్లో నుంచి చెప్తున్నావా అని అడుగుతారు మనల్ని. అంటే పై మాటలు వేరుగా ఉంటాయి, మనసులో నుంచి వచ్చే మాట వేరుగా ఉంటుంది. అంటే ఓంకారం చేసామనుకోండి, మూలాధార చక్రం నుంచి ప్రారంభించాలి. అంటే బొడ్డు దగ్గర నుంచి మనం పూరించుకొని గాలి గట్టిగా స్తంభించి మనం ఓంకారం చేసినప్పుడే అది పరిపూర్ణ ఓంకారం అవుతుంది. లేకపోతే కట్ అయిపోద్ది ఓంకారం కట్ అవుతుంది. కాబట్టి మనకి ఈ మూలాధార చక్రం నుంచి ప్రయాణం చేసినటువంటి అగ్ని మన నోటి ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళేటప్పుడు అంటే మనకు ప్రసాదించేది ఏంటి? వాక్కు ప్రసాదిస్తుంది. అగ్ని వాక్కు తత్వాన్ని మనకి ప్రసాదిస్తూ ఉంది. వాక్కు తత్వానికి అగ్నికి సంబంధం ఏంటన్నటువంటిది వాయులింగం చెప్పేటప్పుడు నేను ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇప్పుడు మనం అగ్నిలింగాన్ని చెప్పుకుంటున్నాం. ఈ అగ్నిలింగానికి ఎంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది? ఇది ఎక్కడ ఉంది? అగ్నిలింగం అంటే మనకు అరుణాచలంలో ఉంది. దాన్ని తిరువన్నామలై అంటాం అనమాట.
ఈ అరుణాచలాన్ని. అసలు స్వామి ఉద్భవించింది కూడా దీపం స్తంభం రూపంలో అరుణాచలంలోనే అని చెప్తారు. అక్కడే దక్షిణామూర్తిగా ఉన్నారని చెప్తారు. ఈ అగ్ని మనకి దేనికి ఉపయోగపడుతుంది అంటే మనం కర్మలు చేస్తూ ఉంటాం కదా, అనేక కర్మలు చేస్తున్నాము. మనం నిత్య కర్మలు చేస్తున్నాము, అనిత్య కర్మలు కూడా చేస్తాం అనమాట. ఈ రెండింటికి కూడా అగ్ని చాలా అవసరం. నిత్యం మనం తినడానికి ఉండటానికి నిప్పు కావాలి, అలాగే మనం చనిపోయినాక మనం కాల్చడానికి కూడా నిప్పు కావాలన్నమాట. ఈ నిప్పుని మరి లింగ రూపంలో ఎందుకు ఉద్భవించారు స్వామి, దాని యొక్క ప్రత్యేకత ఏంటి అని చెప్తే కనుక, అసలు నిప్పు అనేటువంటిది శక్తి, ఎనర్జీ. మనకి ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే మనం ఏ పని చేయాలన్నా ఎనర్జీ కావాలి. మనం చదువుకోవాలంటే కొంత శక్తి కావాలి, ప్రయాణం చేయాలంటే కొంత శక్తి కావాలి. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాలన్నా కూడా నాకు కొంత ఎనర్జీ కావాలి. అలాగే జీవుల ఉద్భావనకు కూడా ఎనర్జీ కావాలి. అగ్ని ప్రజ్వరిల్లాలి. అగ్ని అంటే శరీరంలో ఉష్ణం పెరగాలి. ఆ ఉష్ణం పెరిగినప్పుడే తల్లిదండ్రుల యొక్క తేజస్సు సుఖ శోణితాలుగా ఉద్భవించి క్రొత్త జీవులు ఆవిర్భవించడానికి సహకరిస్తుంది. కాబట్టి అగ్నికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు స్వామి. సో దాన్ని అగ్నిలింగం అంటున్నాము. ఈ అగ్ని ద్వారా మనం కొన్ని తీర్చే రుణాలు ఉంటాయి, కొన్ని తీర్చలేని రుణాలు ఉంటాయి. స్వామి ఆదిశంకర్లు ఇది ఈ అగ్నిలింగాన్ని గురించి చాలా బాగా చెప్పారనమాట. ఎలా చెప్పారంటే, ఆయన అసలు ఆ లింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించడానికి కారణం ఏంటంటే, నేను వెళ్ళిపోతున్నాను, ఆయన 4 సార్లు భారతదేశం అంతా కాలినడక నడిచి మనకి ఆ తత్వాన్ని, అద్వైత తత్వాన్ని ప్రచారం చేశారు. మీరు యజ్ఞాలు చేయండి, యాగాలు చేయండి, దాని ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి ప్రజ్వలన ద్వారా వచ్చేటువంటి పొగ అవన్నీ కూడా విశ్వవ్యాప్తంగా వెళ్ళిపోయి సస్యశ్యామలంగా ఉంటారు, మనలో ఉన్నటువంటి ధర్మం సక్రమంగా ఉండదని స్వామి చెప్పడానికి నిదర్శనంగానే ఆ లింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ప్రతిష్ఠ కార్యక్రమం ద్వారానే మనకి ఇప్పటికి కూడా యజ్ఞయాగాలు జరుగుతాయి. ఏదో కొన్ని యాగాలు మాత్రమే, అశ్వమేధ యాగం అలాంటివి కొన్ని నిషేధం కానీ మిగిలినవన్నీ జరుగుతాయి. పుత్రకామేష్టి యాగం, అలాగే అశ్వమేధానం ఇలాంటివి మాత్రం జరగకూడదు. మిగిలిన యాగాలన్నీ జరుగుతూనే ఉంటాయి. ఈ అగ్ని ద్వారా మనము మామూలు కర్మలు చేసుకుంటాము, చెయ్యని కర్మలు కూడా కొన్ని నిర్వర్తిస్తూ ఉంటాం అన్నమాట. కొన్ని రుణాలు కూడా తీర్చుకుంటాం. అవి మనకి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి తీర్చే రుణాలు, ఇంకోటి ఏమో తీర్చలేని రుణాలు. ఆ తీర్చే రుణాలు ఏంటంటే మనకి దైవ రుణం. దైవ రుణం తీర్చాలంటే మనము కాస్త పూజ చేయాలి. పూజ చేయాలంటే మనం ఏం చేస్తాము, ముందు దీపారాధన వెలిగించాలి కదండి. పూజకు ముందు దీపారాధన, అగ్ని ప్రజ్వరిల్లం చేయాలి కదా. అలాగే వంట చేయాలన్నా అగ్ని ప్రజ్వరిల్లాలి. యజ్ఞయాగాదులు చేయాలంటే అగ్ని ప్రజ్వరిల్లం చేయాలి. కాబట్టి యజ్ఞయాగాదులు చేయటం ద్వారా మనం ఈ దైవ రుణాన్ని కొంత తీర్చుకోగలుగుతామని చెప్పి చెబుతారన్నమాట. అలాగే ఋషి రుణం, అది కొద్దిగా నాకు కూడా వర్తిస్తుంది అనుకుంటున్నాను. ఋషి రుణం అంటే మనం నేర్చుకున్నది, మనం చదువుకున్నది, మనం చూసినది నలుగురికి పంచిపెట్టగలిగితే, ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా నలుగురికి మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని ఆదిశంకరులాగా నలుగురికి పంచిపెట్టగలిగి వాళ్ళలో కొంచెమైన ఉత్తేజం తీసుకొచ్చి వ్యాప్తికి ఈ అద్వైతము, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని నలుగురికి వ్యాప్తి చేయగలగటాన్ని మనము ఋషి రుణంగా తీసుకుంటాం. ఇలాగా ఈ రుణాన్ని రెండింటి కూడా మనం తీర్చుకోగలం. ఇంకోటి పితృరుణం. పితృరుణం ఎలా తీర్చుకుంటాము, 2 రకాలుగా తీర్చుకుంటాము. ఒకటి శ్రాద్ధ కర్మలు నిర్వర్తించి, శ్రాద్ధం అంటే ఏదో అనుకుంటారు, శ్రద్ధ అనే శ్రాద్ధం అని అంటున్నారు. శ్రద్ధ, మనం శ్రద్ధగా మన తల్లిదండ్రులు పోయింటారు, మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు, మన తల్లిదండ్రులు, ఆ తర్వాత మనం కూడా వెళ్ళిపోతాం. మన వాళ్ళందరూ శ్రద్ధగా అక్కడ పిండ ప్రదానం, వాళ్ళు ఎప్పుడో సంవత్సరానికి ఒక్కరోజు ఈ జన్మ ఇచ్చినందుకు అంత పిండం పెడితే వాళ్ళు ఎంతో ఆనందిస్తారు. ఈ మధ్య ఏం చేస్తున్నారు, గైన పిండం పెట్టేస్తే ఇంకా అసలు పెట్టక్కర్లేదంటండి, బదరిలో పిండం పెట్టేస్తే అసలు పెట్టక్కర్లేదంట, అని నేను కలుసుకోవక్కర్లేదు. రేపొద్దున మన పరిస్థితి కూడా అంతే, మనం చనిపోయినా మన పిల్లలు కూడా అంతే. కనీసం మనం గయ్యకి బదరి ఇళ్ళన్నా పెట్టి వస్తున్నాం, మన పిల్లలు అసలు అదంటే ఏంటి అని అడిగే పరిస్థితులు వచ్చేసినాయి. కాబట్టి శ్రద్ధగా ఏ యాగాలు చేయొద్దు, ఏమీ చేయొద్దు. కనీసం ఆ రోజున 10 రూపాయలు, తలా 1 రూపాయి మా అమ్మగారిని, మా నాన్నగారిని తలుచుకొని, మా తాతగారిని తలుచుకొని శ్రద్ధగా నేను ఈ రూపాయి నీకు ఇస్తున్నానని చెప్తే చాలు, అదే శ్రాద్ధ కర్మ అవుతుంది. చేతనైతే శ్రాద్ధ కర్మ చేయండి, నలుగురు భోజనాలు పెట్టండి, వస్త్రదానం చేయండి, అన్నదానం చేయండి, ఇంకా గొప్పగా ఉంటుంది, ఇంకా సంతోషిస్తారు పితృదేవతలు, మనల్ని ఆశీర్వదిస్తారు. ఇంకొక రుణం ఉంది దాంట్లోనే. ఈ పితృరుణంలో రెండోది, ఒకటి శ్రాద్ధ కర్మలు, రెండోది
మనకు జన్మనిచ్చారు, ఒక కొడుకు జన్మనిచ్చాడు. జన్మనిచ్చాడంటే వాడు వాళ్ళ యొక్క వంశాన్ని అభివృద్ధి చేయాలి. వంశాభివృద్ధి చేయడానికి సంతానాన్ని కలగాలి. ఆ సంతానం కలిగి ఆ సత్సంతానం ద్వారా వంశాన్ని నిలబెట్టగలగటమే పితృరుణం తీర్చుకోవడం. ఇప్పుడు ఒక అమ్మాయి పుట్టింది, వెంటనే బర్త్ కంట్రోల్ అక్కర్లేదు, ఇంకా నెక్స్ట్ జనరేషన్ లేదు కదండి, వాళ్ళ తరం అంతటితో అయిపోతుంది. మరి పౌత్రులు దౌహితుడి వల్ల వాళ్ళ వంశం ఏం నిలబడదు కదండి, ఏదో కర్మలు చేయడానికి పనిచేస్తాడు. కానీ దౌహితుడు అంటే కుమార్తె బిడ్డ. కానీ కుమారుడు ఉంటే ఆ వంశానికి అన్ని గతులు నిర్వర్తించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పితృరుణాన్ని అలా తీర్చుకోవాలి అని చెప్తారు. కాబట్టి ఒక అబ్బాయి అన్నా నాకు ఈ వంశంలో కావాలని కోరుకున్నాం ప్రతి ఒక్కరు కూడా. సరే, తీర్చలేని రుణాలు కూడా ఉన్నాయి, ఎప్పటికీ తీర్చలేని రుణాలు. అందులో మొదటి మాతృరుణం. అసలు ఎవరైనా తీర్చగలరండి తల్లి రుణాన్ని? మనం నవమాసాలు మోసి కని పెంచి ఆ మాలిన్యాన్నంతా మనం ఏం చేసినా కూడా మలమూత్రాదులు తుడిచి ఎంతో ప్రేమతో అమ్మ పెంచుద్ది. మనం ఎంత ప్రేమతో అంటే తను తినకుండా కూడా బిడ్డలు పెట్టుకుంటుంది. ఆ కొడుకు ఎంత బాగా చూడకపోయినా నువ్వు బాగుంటే చాలయ్యా, నాకు నువ్వు పెట్టక్కర్లేదు, నువ్వు నీ పిల్లలు నీ భార్య చల్లగా ఉండి నన్ను దీవిస్తే కానీ ఒక్కనాడు కూడా ఆవిడ శపించి. ప్రపంచంలో ఎటువంటి స్వార్థం లేనటువంటి ఏకైక వ్యక్తి తల్లి మాత్రమే. మిగిలిన వాళ్ళందరూ స్వార్థపరులు. ఇలా అన్నానని పురుషులు నా మీద కోపం తెచ్చుకోవచ్చు. పురుషులకు స్వార్థం ఉంటుంది. భర్త చచ్చిపోతే భార్య 7 పిల్లల్ని పెట్టుకొనైనా సరే ఆ గంపటి సంవత్సరాలు ఈదుకుంటూ అలా లాక్కొచ్చేస్తుంది. పురుషుడికి ఎంత కష్టమో భార్య చనిపోతే అది గతించిన తర్వాత తెలుస్తుంది ఆవిడ యొక్క విలువ. కాబట్టి అంటే స్వార్థం ఉంది పురుషుడికి. అక్కడ బిడ్డలకు స్వార్థం, ఆస్తిపాస్తులు ఇవ్వాలి, మమ్మల్ని చదివించాలి, మా ఇష్టం వచ్చినట్టు ఉండాలని బిడ్డలు కోరుకుంటారు. అంతేగాని తల్లికి ఇది చేయాలని కోరుకోదు. తల్లి రుణాన్ని ప్రపంచంలో ఎవరు తీర్చలేదు. దానికి ఉదాహరణగానే మనకు కాశీలో సింధియా ఘాట్ దగ్గర, ఇది నేను మీకు కావాలనే చెప్తున్నాను, సింధియా ఘాట్ దగ్గర అంటే దశాశ్వమేధ ఘాట్ ఉంటుంది, ప్రయాగ్ ఘాట్ ఉంటుంది. దశాశ్వమేధ ఘాట్ ఘాట్లన్నింటిలో గొప్పది. ఇంద్రుడు 10 సార్లు అశ్వమేధ యాగాలు చేసి 10 అశ్వమేధ యాగాలు చేసి ఆ ఘాటును కట్టారు. అక్కడ స్నానం చేయడం చాలా అద్భుతమైనటువంటి. దాని తర్వాత ప్రయాగ్ ఘాట్, దాని తర్వాతనే మణికర్ణిక ఘాట్ వస్తుంది. అంటే నిరంతరము మినిమం 200 శవాలు రోజు కాలేటటువంటి ఘాటు మణికర్ణిక ఘాట్. అక్కడ అసలు మనకు భయం ఏది కాదుగా, ఇంకా మనకు వైరాగ్యం కూడా వచ్చింది ఆ ఘాట్ను చూస్తుంటే. మణికర్ణిక ఘాట్ తర్వాతదే సింధియా ఘాట్. ఆ ఘాట్ దగ్గర మనం ఎలా గుర్తుపడతామంటే సింధియా ఘాట్ రాసి ఉంటుంది, కానీ ఒక గుడి పక్కకు ఒరిగిపోయి ఉంది. మనం పడవలో వెళ్తున్నా కూడా చెప్తారు, దాన్ని సింధియా ఘాట్ అంటారు. అసలు అగ్నిదేవుడు పుట్టిందే అక్కడని చెప్తారు. పుట్టిందే అగ్నిదేవుడు పుట్టిందే అక్కడని చెప్తారు. ఇంకొకటి ఏంటంటే ఆ గుడిలో ఒక లింగం ఉంటుంది, దానికి ప్రతిష్ఠ జరగలేదు, పూజలు జరగలేదు. ఆ గుడి ఒక తల్లి ఆ రాజుల కాలంలో కొడుకు ఎప్పుడు అస్తమానం ఉండి నీ రుణం నేను ఎలాగైనా తీర్చుకుంటానమ్మా, నీ రుణం నీకు ఎలాగైనా ఇంతలో నీ రుణం తీసిపోయింది అని అంటుంటారు కొడుకులందరూ అనే మాట. అది స్వానుభూతం కూడా చెప్తున్నాను నేను. ఎప్పటికీ తీర్చలేదు కొడుకులు రుణం, కూతుళ్ళు కూడా రుణం తీర్చలేదు. ఆ కొడుకు కూడా నీ రుణం నేను తీర్చుకుంటాను, నీకేం కావాలో కోరుకున్నారంట. బాబు అందరు తల్లుల పేర ఘాట్లు కట్టించారు కదా, నాకు ఘాట్లు ఏమొద్దు, నాకు చిన్న గుడి కట్టించు శివుడి గుడి అని అడిగింది. సరే గుడి కట్టించాడు, అద్భుతంగా అయిపోయింది. ప్రతిష్టా సమయం వచ్చేసింది, ప్రతిష్ఠించేశాడు, శివుని ప్రతిష్ఠించాడు. కానీ వెంటనే వచ్చేసి చూసావా నేను గుడి కట్టించాను అహంభావంతో, నీ రుణం తీరిపోయింది, ఇంకా నీకు నాకు సంబంధం లేదంట. నాయన నీ రుణం నా రుణం తీరలేదు, నేను భగవంతుని ఈశ్వరుని ధ్యానం చేస్తాను, ఆ గుడికాలకు రికార్డుగా ఉండిపోతే నీ రుణం తీరిపోయినట్టే, అది ఒరిగిపోతే మాత్రం నీ రుణం తీరినట్టే అని చెప్తాను. ఆ ధ్యానంలో ఈశ్వరుడు పక్కకు ఒరిగిపోయాడు. ఆ గుడి కూడా నీళ్ళల్లో సగం మునిగిపోయి పక్కకి ఇలా ఒరిగిపోయి ఉంటుంది అన్నమాట, గోపురంతో సహా ఒరిగిపోయి ఉంటుంది. అదే బిడ్డలు మనకు తల్లిదండ్రులకు రుణం తీర్చలేదంటానికి నిదర్శనం ఆ ఒక్క గుడి చాలు. ఎప్పటికీ ఎన్ని జన్మలెత్తిన తల్లి రుణాన్ని మాత్రం ఎవరో తీర్చుకోలేరు. మాతృమూర్తులు ఎవరైనా మాతృమూర్తికి మనం రెస్పెక్ట్ ఇవ్వటం, గౌరవం ఇవ్వటం మన ప్రధాన కర్తవ్యం. అలాగే భూమికి కూడా గౌరవం ఇవ్వాలి. భూమి మీద మనం ఎన్ని పాపాలు చేస్తున్నాం, నిద్రలేసింది మొదలు మన మలమూత్రాలన్నీ దాని మీదనే, అన్ని కార్యక్రమాలు భూమి మీదనే, భూమిని తంతంటాం అయినా పరిస్థితి. భూమి మీద నడిచేటప్పుడు అసలు మన పాదాల శబ్దమే మనకి వినపడకూడదు, అంత సూక్ష్మంగా నడవాలి. కానీ ఎవరు నడుస్తున్నారు, పరిగెత్తున్నారు, తంతున్నారు, ఆడుతున్నారు. కాకపోతే ఆమె ధరిస్తుంది, ధరణి మాత్రం ఆ ఓర్పు ఉంది, అంత ఓర్పు మన కన్న తల్లికి కూడా ఉందన్నమాట. కాబట్టి ఈ మాతృ రుణాన్ని అనేటువంటిది ఎవరూ తీర్చుకోలేదు.
అలాగే భూరణం ఇప్పుడు చెప్పాను కదా, భూమాత రుణాన్ని కూడా ఎవ్వరూ తీర్చుకోలేదు. అలాగే గోమాత రుణం కూడా ఎవ్వరూ తీర్చుకోలేదు. మాత రుణం తీర్చుకోలేరు, ధరణి రుణాన్ని తీర్చుకోలేరు, గో రుణాన్ని కూడా తీర్చుకోలేరు. ఎందుకు తీర్చుకోలేరు అంటున్నా అంటే గోవులో సమస్త దేవతలు ఉన్నారు. గోవుని ఎందుకు పూజించాలంటే ప్రధానంగా పార్వతి, పరమేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, ఆ తర్వాత విష్ణుమూర్తి, సూర్యుడు, ఈ ఐదుగురు ప్రధానంగా గోవులో ఉంటారు. దానితో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉంటారు, కానీ చూడటానికి కనిపించదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కడున్నారండి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం చూసినప్పుడు డౌట్ వస్తుంది, గోవులో దేవతామూర్తులను చూపించినప్పుడు. ఈ ప్రధానంగా ఈశ్వరుడు, పార్వతి, విష్ణుమూర్తి, సూర్యుడు, ఈ ఐదుగురు విఘ్నేశ్వరుడితో కలుపుకొని మనకు పంచాయతనాలు వచ్చాయి. స్వామివారి ఇక్కడే ఉన్నారు, పంచాయతనాలు వచ్చాయి. 4 మూలన 4 ఉంటారు, మధ్యలో ఏ దేవుడు ఉంటే ఆ పంచాయతనం. శివ పంచాయతనం, శివుడి మధ్యలో ఉంటారు, 4 మూల 4 దేవతలు. విష్ణు పంచాయతనం, విఘ్నేశ్వర పంచాయతనం, సూర్య పంచాయతనం వచ్చింది. మరి ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎక్కడున్నాడండి? నా ఐదుగురే కనిపిస్తున్నారు, కానీ నాకు ఇంక మీకు అందరికీ డౌట్ వస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటేనే జ్యోతి, జ్యోతి స్వరూపమే సుబ్రహ్మణ్యేశ్వరుడు. మనం దీపంతో ప్రారంభిస్తాము, హారతితోటి పూజ అయిపోతుంది, అంతే కదండి. దీపంతో ప్రారంభిస్తాము జ్యోతి, హారతితోటి అంతమైపోతుంది. అసలు సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటేనే జ్యోతి స్వరూపం. ఆయన స్వామి యొక్క తేజస్సు ద్వారా పుట్టాడు. ఆ తేజస్సు గాలి యొక్క సహాయంతో శరవణ చక్రాలలో పడ్డది. ఆ తర్వాత ఆయన్ని ఆ నక్షత్రాలు పెంచడం, తర్వాత మురుగన్గా తయారవడం జరిగింది. అది సుబ్రహ్మణ్య చరిత్ర చెప్పుకున్నప్పుడు చెప్తున్నాం, ఇప్పుడు అది అనవసరం మనకి. కాకపోతే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు జ్యోతి స్వరూపం అనేటువంటిది మాత్రం మనం గుర్తించాలి. దానికి నిదర్శనంగా మనం పూజ ప్రారంభంలో దీపం వెలిగిస్తాము, పూజ అంతంలో కూడా హారతిస్తాము అన్నమాట. అలాగే ఈ అరుణాచలంలో రమణ మహర్షి సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క అంశ కింద వచ్చారని చెప్తారు మనకి. అరుణాచలంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు అంశ కింద రమణ మహర్షి వచ్చారని దానికి మనకు అనేక నిదర్శనాలు ఉన్నాయి. అలాగే ఈ అగ్ని 2 రకాలుగా ఉంటుంది. ఒకటి లౌకిక అగ్ని, 2 ఆరని మదనం అంటారు. లౌకిక అగ్ని అంటే మనం అగ్గిపుల్ల పెట్టి తీసుకోవటం, లేకపోతే లైటర్తో వెలిగించుకొని పొయ్యి వెలగటం, ఇవన్నీ కూడా మనం లౌకికంగా చేసేటువంటి పనులు, వంట చేసుకోవటానికి కానీ ఏ క్రియకైనా మనం ఉపయోగించేటువంటి అగ్నిని లౌకిక అగ్ని అంటారు. మరి ఆరని మదనం అంటే ఒక చెక్కకి ఇంకొక చెక్క రాపిడి చేసి యజ్ఞాలు చేసేటప్పుడు ఆ దూదిని అక్కడ పెట్టి దానిలోకి వచ్చినటువంటి బిప్పురాలను తీసుకెళ్లి పిడక మీద పెట్టి, పిడక మీద మళ్ళా కర్పూర బిడ్డ పెట్టి, ఆ కర్పూర బిడ్డ చేత యజ్ఞం మొదలు పెడతారు. అది ఆరణి మదనం అంటారు. అది చాలా తక్కువ మంది చేస్తారు. సామాన్యంగా కర్పూర వెలిగించేసి యజ్ఞం మొదలు పెట్టేస్తున్నారు. ఇప్పట్లో నేను చాలా వరకు చూసిన వరకు ఆరణి మదనం చాలా, ఇప్పుడు మన జిఎస్ స్వామి గారు వాళ్ళు చేసినటువంటి యజ్ఞాల్లో మాత్రం తప్పకుండా ఆరణి మదనం ద్వారానే యజ్ఞం చేయటం జరుగుతుంది. ఈ అగ్ని ద్వారా వచ్చేటువంటి జ్వాలలు ప్రకాశించి దాని ద్వారా వచ్చేటువంటి శక్తి అన్ని భాగాలకి ప్రపంచమంతా విశ్వవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశం అంతా కూడా విశ్వవ్యాప్తంగా ఈ శక్తి సామర్థ్యాలు ప్రజ్వరిల్లాలని స్వామి 4 వైపులా 4 పీఠాలు, ఆదిశంకర్ 4 వైపులా 4 పీఠాలు పెట్టి నిరంతరం యజ్ఞయాగాదులు చేసి చక్కగా చేస్తే, పూరిలో ఒక పీఠం, బద్రికావనంలో ఒక పీఠం. బద్రిక అంటే బద్రిలో ఉండదండి, జోషిమఠ్లో ఉంటుంది. జోషిమఠ్ నుంచి మనం దాదాపు ఒక గంట ప్రయాణం చేస్తే బద్రీవనం వస్తుంది. జోషిమఠ్లో తప్పకుండా చూడాలి స్వామి ఆదిశంకర్ల పీఠం. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఉన్నటువంటి వటవృక్షమే ఒక లింగాకారం సర్పం తయారైంది. స్వామి పెట్టినటువంటి స్ఫటికలింగం కాకుండా వటవృక్షంలోనే ఒక లింగాకారం, మళ్ళా ఒక సర్పం కూడా తయారైపోయింది. అలాగే బద్రికా క్షేత్రం 6 నెలలు మానవ పూజ, 6 నెలలు దేవతల పూజ అంటారు. ఆ దీపం చూడటానికి అందరూ వెళ్తారు. ఇప్పుడు నిన్ననే రేపు అనుకుంటాను 24వ తారీఖు బద్రికా క్షేత్రాన్ని ఓపెన్ చేస్తారు. అక్కడ ఒక స్ఫటికలింగాన్ని ఒక క్షేత్రాన్ని పెట్టారు ఆయన. అక్కడ నిరంతరం యజ్ఞం జరుగుతానుంది. పూరిలో జరుగుతుంది, శృంగేరిలో జరుగుతుంది, ద్వారకలో జరుగుతుంది, కంచిలో జరుగుతుంది. వీటన్నిటి మూలాన్ని ఏంటంటే యజ్ఞం జరుగుతూ ఉంటాయి. కొంతలో కొంత నా ప్రకృతి శుభ్రపడుతుంది. మనం యజ్ఞం దగ్గర మన శివాలయంలో చేస్తున్నారు, యజ్ఞం చేస్తారు. అక్కడికి వెళ్ళి కాసేపు నిల్చుంటే ఆ వాయువు మనం పీల్చుకుంటే మనలో ఉన్నటువంటి కొన్ని మాలిన్యాలు తగ్గిపోతాయి అన్నమాట. దాని యొక్క విశిష్టతను బట్టే స్వామి ఆదిశంకరులు 4 వైపులా 4 పీఠాలను పెట్టడం జరిగింది అన్నమాట.
అలాగే ఆదిశంకర్లు కూడా ఉన్నటువంటి జ్ఞాన సంబంధ నాయనారు, ఆ తర్వాత కుమరేని భట్టు, వీళ్ళిద్దరు కూడా సుబ్రహ్మణ్య అంశ నుంచే వచ్చారని చెప్తారనమాట. వాళ్ళు కూడా జ్యోతి స్వరూపంతో పైకి వెళ్ళిపోయినారు. అంటే రమణ మహర్షి ఏ విధంగా జ్యోతి స్వరూపంతో వెళ్ళారో వీళ్ళు కూడా ఆదిశంకర శిష్యులు ఇద్దరు కూడా కుమరేని భట్టు తర్వాత జ్ఞాన సంబంధ నాయనారు ఇద్దరు కూడా సుబ్రహ్మణ్య అంశ నుంచే వచ్చారని చెప్తారనమాట. రమణులు కూడా అదే వచ్చారు. ఈ నిత్యకర్మలో మనం అగ్నిని మామూలుగా చేసుకుంటూ పోతూ ఉంటాం అన్నమాట. మరి ఈ అగ్ని ద్వారా ఏం ఉత్పత్తి అవుతుంది? మామూలుగా పొయ్యి అంటిస్తే వంట చేసుకున్నాం, అన్నీ చేస్తున్నాం. మరి మనందరం కూడా రోజు బొట్టు పెట్టుకుంటాం కదా, విభూతి ధారణ చేస్తాం, విభూతి చేస్తాం. ఈ విభూతి ఏంటంటే ఐశ్వర్యం. దాన్ని మనం ఇంకో రకంగా ఏమంటున్నాము, భస్మం అంటారు. భస్మం అంటే భ అంటే భగవంతుడు, స్మ అంటే ఆరాధన, మా అంటే చేసేవాళ్ళు. భగవంతుడి ఆరాధన చేసేవాళ్ళని భస్మయుతుడు అని అంటారు అనమాట. నిరంతరం భగవంతుడు ఆరాధన చేసేవాళ్ళు. ఆ భగవంతుడి ఆరాధన చేయటం అంటే భస్మం అంటే ఇక్కడ రెండు రకాలుగా వస్తాయి. ఒకటి ఆవు పిడకలతో చేసేటటువంటి విభూతి, శవాలని కాల్చిన తర్వాత ఆ కర్మకాండలు అయిపోయిన తర్వాత వచ్చేదాన్ని భస్మం అంటారు. ఇప్పటికీ కూడా ఉజ్జయినిలో, నేపాల్లో పశుపతినాథుడికి, ఉజ్జయిన మహంకాళేశ్వరుడికి, కాశీలో ఉన్న విశ్వేశ్వరుడికి అర్ధరాత్రి పూట, ఉజ్జయినిలో మాత్రం నేను 5 రోజులు చూడలేదు స్వామి, ఉజ్జయినిలో మాత్రం చక్కగా 5ంటికి మనం టికెట్ తీసుకొని వెళ్ళగలిగితే 4ంటికల్లా అక్కడ ఉండి ఆ భస్మాభిషేకాన్ని చూడవచ్చు. ప్రతి సోమవారం భక్తి ఛానల్లో మనకి ఆ భస్మాభిషేకాన్ని చూపిస్తానే ఉంటారు. అది ఎంతో పుణ్యం. మనకు ప్రసాదం కూడా ఆ భస్మే పెడతారు. అర్ధరాత్రి వాళ్ళు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఏ శవం కాలిపోయి ఉంటే ఆ శవం భస్మాన్ని ఒక కట్టలోకి ఎత్తుకొని వస్త్రాలు ఏమీ లేకుండా తీసుకొచ్చి ఒక రూములో దాన్ని జల్లించి గుడ్డలో మూట కట్టి స్వామి అలంకారం అంతా అయిన తర్వాత భస్మాభిషేకం చేస్తారు. మగవాళ్ళని లోపలికి రమ్మంటారు, కానీ అక్కడికి వెళ్ళి 100 మంది అయితే 10 మంది కూడా ఉండరు, 90 మంది బయటకు వచ్చేస్తారు భయంతో. అక్కడ మోగేటటువంటి గంటలు, చిడతల శబ్దాలకు భయపడిపోయి బయటకు వస్తారు. అంటే రుద్ర స్వరూపంగా ఉంటాడనమాట. అసలు చెప్పాలంటే మహంకాళేశ్వరుడు, మనం పూర్వం చిన్నప్పుడు నేను చూశాను కాటికాపర్లు, ఆ రూపం అనమాట. మహంకాళేశ్వరుడు రూపం, కాటికాల రూపం అనమాట. ఆ రూపంలో మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అక్కడ భస్మాభిషేకం జరుగుతుంది. అంటే ఎందుకు భస్మాన్ని రాసుకుంటున్నారు ఈశ్వరుడు అంటే, ఇంతకుముందు చెప్పాం, భస్మం అంటే పవిత్రమైనది, భగవత్ స్వరూపం. ఆయన మనల్ని అందరినీ మోక్ష ప్రాప్తం చేయటానికి ఆ భస్మాన్ని తన శరీరానికి రాసుకొని, ఇది భస్మం మంగళకరమైనటువంటిది, దీనివల్ల ఎటువంటి ప్రమాదం లేదు, మీరందరూ కూడా భస్మధారణ చేయండి, అదే మీకు మంగళకరం అని చెప్పడానికి మనకి భస్మధారణ చేస్తున్నాం. సో అది పెట్టుకోవడం వల్ల మనకి ఆగ్నేయ చక్రం, 2 నొసల మధ్య ఉన్నటువంటి ఆగ్నేయ చక్రము, మీరు కుంకుమ పెట్టుకోండి లేకపోతే విభూతి పెట్టుకోండి, ఏది పెట్టుకున్నా కూడా ఆగ్నేయ చక్రం ప్రేరణ చేయబడి, అది ప్రేరణ చేసినప్పుడే మనకి సహస్రార చక్రం కూడా పనిచేస్తుంది. ఈ షట్చక్రాలు ప్రేరణ జరిగినప్పుడే కొడలిని శక్తి బాగా జరిగి ధ్యానంలో అది విచ్చుకోవడం జరుగుతుంది. అది ఎవరో మహానుభావులు 100కి 100కి ఒకరికి మాత్రమే అది ప్రాప్తి జరుగుతుంది, కానీ అందరూ జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ మన రమణులు శరీరంలో నుంచి జ్యోతి పైకి వెళ్ళిపోవటం కొన్ని వేల మంది చూశారన్నమాట. అయితే ఇప్పుడు ఇది అగ్నికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్. ఈ అగ్నిలింగం ఎక్కడ ఉందనంటే తమిళనాడులోని తిరువన్నామలై, లేకపోతే దాన్ని అరుణాచలం అంటున్నారు. దీన్ని అరుణాచలేశ్వరుడు కూడా అంటారు. ఎందుకు అరుణాచలం అనేటువంటి పేరు వచ్చిందంటే, స్వామి ఉద్భవనలో పార్వతీ పరమేశ్వరుల మితిమీరిన ఆనందంతో శివుడు ఉద్భవించారని చెప్తారు. అలాగే బ్రహ్మ విష్ణు యొక్క వాళ్ళ యొక్క డౌట్ ని క్లియర్ చేయడానికి కూడా దీపం స్తంభం రూపంలో అక్కడ అవతరించారని చెప్తారు. ఆ అవతరణ సమయంలోనే ఆ అగ్ని జ్వాలకి ఆ కొండలో ఉన్నటువంటి ప్రతి రాయి కరిగిపోయి పవిత్రమయ్యి రాయి రూపంలోకి వచ్చిందనమాట. అందువల్ల అది అరుణగిరి అంటారు. అరుణ అంటే ఎర్రగా ఉంటుంది అనమాట, అరుణగిరి అంటారు. ఈ అరుణగిరిలో ఇప్పటికీ కూడా కొన్ని వేల మంది మునులు తపస్సు చేసుకుంటూ ఉంటారు అంటానికి నిదర్శనంగా ఎంతో వైభవంగా చూసిన వాళ్ళు ఉన్నారు, ఆ అనుభూతి పొందిన వాళ్ళు ఉన్నారు. ఆ అనుభూతి పొందిన వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. నేను మొట్టమొదటిసారి అరుణాచలం వెళ్ళేటప్పుడు, తొందరగానే చెప్తాను కానీ ఇంపార్టెంట్ లింగము, అరుణాచలం వెళ్ళినప్పుడు నేను ఫ్లూ జరుగుతూ ఉంటే టికెట్స్ బుక్ చేసుకున్నాక మా వాళ్ళంతా నువ్వు రాకపోతే నేను రామన్నారు. అంటే మరి ఇంత జ్వరంతో వస్తే తేడా చేస్తుంది కదంటే, ఆ స్వామి తగ్గిస్తాడంటే బలవంతంగా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత టెంపరేచర్ తోటే ఉన్నాను.
రమణుల ఆశ్రమంలోకి వెళ్ళిపోయి కొంచెం ఆయన ప్రసాదం తీసుకున్నాక మధ్యాహ్నం 1 గంట సమయంలో అరుణగిరి ప్రదర్శన చేశారు. ఆ ప్రదర్శనకి నన్ను అందరూ రావద్దన్నారు, చెప్పులు కూడా వేసుకోవాలి, జ్వరం ఉంది, అయినా సరే అన్న రమణలే మనకి శక్తినిస్తారని 16 కిలోమీటర్లు మధ్యాహ్నం 1 గంట టైంలో ఆ అరుణగిరి చుట్టూగా ప్రదర్శన చేసి అరుణాచలేశ్వరుడి దగ్గరికి వెళ్ళాను అనమాట. నేను అక్కడికి వెళ్ళేసరికి నా టెంపరేచర్ డౌన్ అయిపోయింది. ఆ తర్వాత అరుణాచలంలో ఉన్న 2 రోజులు, ఆ తర్వాత చిదంబరం, పాండిచ్చేరి, కంచి, తిరుపతి అన్ని చూడటానికి కూడా స్వామి నాకు శక్తిని ఇచ్చారు. ఎంత మహాత్యం అంటే అరుణాచలంలో మనం చెప్పలేం. ఆ అరుణగిరి ప్రదేశంలోనే మనకి శక్తి, ఎనర్జీ పుంజుకుంటాం. అక్కడ అరుణగిరిలోనే మనకి అష్టదిక్పాలకులు ఉంటారు. స్వామి అరుణగిరి పాదపీఠంలో ఈ దేవాలయం ఉంటుంది. ఇది దాదాపు 25 ఎకరాల స్థలంలో ఈ అరుణాచలం దేవాలయం ఉంటుంది. 4 గోపురాలు ఉంటాయి, 4 ద్వారాలు ఉంటాయి. ఎటు నుంచి అయినా కూడా లోపలికి వెళ్ళొచ్చు. లోపల 1000 స్తంభాల మండపం ఉంటుంది. అరుణాచలేశ్వరుడు లోపల ఉంటారు. ఆయన అగ్నిలింగం అని మనకు ఎలా తెలుస్తుందండి అని మనకి డౌట్ వస్తుంది అన్నమాట. పృథ్వీలింగంలో జలలింగంలో నీరు వస్తుంది, పృథ్వీలింగంలో ఇసుకుందని చెప్తున్నారు, మరి అగ్నిలింగం అని ఎలా తెలుస్తుందండి అని అనుకుంటే, గుడిలో మీరు ఎక్కడైనా కూర్చోండి, ఏసీ రూమ్లో ఉన్నట్టు ఉంటుంది. స్వామి దగ్గరికి వెళ్ళి మనం లోపల అభిషేకం చేయించుకుంటే లోపల పర్మిషన్ ఇస్తారు. లోపలికి వెళ్ళి కూర్చుంటే ఉష్ణం, వేడి వస్తూ ఉంటుంది అనమాట మనకి. అలాగే మనం అలా చూస్తూ ఉంటే మంట మండేటప్పుడు జ్వాల పైకి లేస్తుంటే కిందకు తగ్గుతూ ఉంటుంది కదా. అలాగే స్వామి యొక్క లింగం రూపం ఒకసారి పైకి వెళ్ళినట్టు, ఒకసారి కిందకు వచ్చినట్టు కనిపిస్తుంది. నేను 3 సార్లు వెళ్ళాను, 3 సార్లు ఈ అనుభూతిని నేను పొందాను. అంటే ఆ చూసే దృష్టి ఉండాలి, మనసు ఉండాలి, ఆ భావన ఉన్నప్పుడే మనకి అది కూడా కనిపిస్తుంది. కానీ ఉష్ణం అనేది మాత్రం అందరికీ తెలుస్తుంది. చెమటను కారిపోయి వేడిగా పొయ్యిగా కూర్చొని వంట చేసినట్టుగా మనం ఫీల్ అవుతాము. బయటికి వరండాలకు రాగానే మాత్రం అమ్మయ్య ఏసీలోకి వచ్చామన్న ఫీలింగ్ వస్తుంది. అది అరుణాచలేశ్వరుడు యొక్క గొప్పతనం. అగ్నిలింగం అది. అక్కడ అమ్మవారికి మామూలు పార్వతీదేవినే పిలుస్తారు, వేరే పేరేం లేదు. అరుణాచలేశ్వరుడు, పార్వతీదేవి. అక్కడ ప్రతి సంవత్సరం అక్కడ కళ్యాణాలు జరుగుతాయి, అన్నీ బాగానే ఉంటాయి. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మనకి అరుణాచలం అనగానే స్వామి రమణులే గుర్తొస్తారు. రమణులు 5-6 సంవత్సరాల వయసులో ఉండగా స్వామి కళలో కనిపించి నూరా అని పిలిచారంట స్వామి చరిత్ర చదివితే తెలిసింది నాకు. అక్కడ హిస్టరీ కూడా ఉంది, అరుణాచలం వెళ్తే ఆశ్రమంలో ఉంటుంది. పిలిస్తే ఆయన ఇంట్లో 5 రూపాయలు తీసుకొని ఆ 5 రూపాయలతోటి 5-6 సంవత్సరాల వయసులో ఉన్న బాలుడు ఆ తమిళనాడులో అనేక కష్టాలు పడి అన్నం లేక, నీళ్లు లేక, బట్టలు లేక కష్టపడి మొత్తానికి ఒక 6 నెలల టైంలో అరుణాచలాన్ని చేరుకొని అరుణాచలం ఈశ్వరుడి దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళి గట్టిగా కౌగులించుకున్నాడు. కౌగులించుకోగానే స్వామి నువ్వు ఇక్కడ ఉండటానికి పాతాళేశ్వరుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళిపోమన్నాడు. అప్పుడు స్వామి వయసు 6 సంవత్సరాలు. పాతాళ లింగం ఉంటుంది, చాలా లోపలుగా ఉంటుంది అనమాట. అక్కడ తేళ్లు, జగులు, పాములు కూడా ఉంటాయి. ఒకప్పుడు బాగా ఉంది, ఇప్పుడు కొంచెం క్లీన్ చేసి మనందరం విజిటర్స్ అందరూ చూస్తానికి అనుకూలంగా తీర్చారు. రమణ సమయంలో ముళ్ళ పొదలాగుండి లోపల అన్ని పాములు తేలుతూ ఉంది. ఆయన అక్కడే 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ధ్యానం చేసుకున్నారు. ఆ ధ్యానంలో ఉండగానే ఆయన శరీరాన్ని అంతా ఈ విషపురుగులు కొట్టడం మూలాన స్వామిని అక్కడ ఉన్నటువంటి రాజు గమనించి బయటికి తీసుకొచ్చి కొంత చికిత్స చేయించిన తర్వాత రమణుడికి వస్త్రాలు కొంచెం గోసి లాంటి గుడ్డు పెట్టుకొని ఆయన చాలు నాకు ఇంకేమొద్దు. అప్పుడు ఆయన వయసు 12 సంవత్సరాలంట. ఆ గోపీనంతో కొండ దగ్గరికి వెళ్ళిపోయి కొండ మీదకి వెళ్ళిపోయి ధ్యానం చేసుకోవటం మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టిన తర్వాత కొద్ది రోజులకి ఆయన దగ్గరికి కొంతమంది శిష్యులు చేరటం, ఇలా ఆయన హిస్టరీ వేరుగా ఉంటుంది. తర్వాత ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్పడానికి నిదర్శనంగా ఆయనకి సర్కోమ వ్యాధి వచ్చింది. అంటే ఇప్పుడు మనకు చెప్పాలంటే క్యాన్సర్ వ్యాధి లాంటి రాచపుండు అంటారు, తెలుగులో చెప్పాలంటే రాచపుండు. దానికి అసలు మందు లేదని అంటారు, దాన్ని ఇప్పుడు మనం క్యాన్సర్ అంటున్నారు అనుకోండి. ఎంత తగ్గినా, ఎన్ని కీమోథెరపీలు, ఎన్ని రేడియోథెరపీలు ఇచ్చినా అవుట్ కొద్ది రోజులకైనా వెళ్ళిపోవటం గ్యారెంటీ. కాకపోతే ఆయనకి చేతి మీద, ఈ కుడి చేతి మీద, మా చేతి మీద రాచపుండు వేసింది. ఈ రాచపుండు రోజు రోజుకి ఆయన బాధపడితే ఎంతమందో డాక్టర్లు వచ్చి బతిలాడి, స్వామి మాట్లాడారు, మౌన స్వామి కాబట్టి డాక్టర్లు చేసుకుంటుంటే ఆ రోజు మాట్లాడారంట, ఈ చికిత్స ఈ శరీరానికి కానీ నాకు కాదు కదరా, నా జీవుడికి కాదు కదా, శరీరం చేసుకోమన్నారంట. మొత్తు పెడతాము,
మీరు ఈ ఆపరేషన్ మీరు తట్టుకోలేనంటే నాకేం వద్దు, నా జీవుడికి ఏ మొత్తు అక్కర్లేదు, ఈ శరీరానికి కూడా అక్కర్లేదని చెప్పి మొత్తు లేకుండా స్వామికి ఆపరేషన్ చేశారు. చివరి రోజుల్లో కూడా స్వామి అదే వ్యాధితో మరణించడం జరిగింది. ఆ స్వామి చనిపోయినప్పుడు ఆయన శరీరం నుంచి ఒక జ్యోతి ప్రజ్వరిల్లి అరుణగిరి చుట్టూ ప్రదక్షిణం చేసి అరుణగిరిలోకి కలిసిపోయింది అనమాట. అది రమణ మహర్షుల యొక్క గొప్పతనం. ఇప్పటికి కూడా మనం వెళ్తే కాలినడకన ప్రదక్షిణం చేస్తాం, సాక్షులు కూడా వేసుకోకూడదు. అలాగే కొండకి దగ్గరగా నడవకూడదు. మనం లెఫ్ట్ సైడ్ నుంచి నడవమంటారు, రైట్ సైడ్ కంచె వేస్తారు. ఎందుకంటే మునీశ్వరులు అందరూ కొన్ని వేల మంది ఆ కొండలో ఇప్పటికీ కూడా ఉన్నారని అక్కడ చూసిన వాళ్ళు మన చాగంటి గారి ఉపన్యాసంలో కూడా నేను అన్నారు. ఆయనకు ఒక ఆయన గోచరించబడ్డారంట. అసలు మనకి ఎక్కడ అలుపు రాదు. ఆ 16 కిలోమీటర్లు 3.5 గంటల్లో తిరిగి స్వామిని చూడొచ్చు అనమాట. మనం ప్రదక్షిణాలు చేయాల్సినటువంటి గిరులు 3, ఒకటి అరుణగిరి, 2 కైలాసగిరి, 3వది శ్రీకాళహస్తిగిరి. అందులో నేను 2 చేశాను, కైలాసగిరి అను అరుణగిరి. శ్రీకాళహస్తిగిరి నేను చేయలేదు, మరి స్వామి పిలుపు ఎప్పుడొచ్చింది తెలియదు. ప్రస్తుతం చేయలేని పరిస్థితుల్లోనే ఉండాలనుకోవచ్చు, నేను శరీరం సహకరించాలి. అలాగా అరుణాచలంలో రమణ మహర్షి యొక్క వైభవం అలా జరిగింది. ఆయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, జ్యోతే సుబ్రహ్మణ్యం అని చెప్పడానికి మనకు నిదర్శనము జ్యోతి స్వరూపమైన సుబ్రహ్మణ్యుడు అంటారు దీపం వెలిగించినప్పుడు, హారతి ఇచ్చినప్పుడు. అలాగే ఈ శంకరుల యొక్క శిష్యులు కూడా జ్యోతి స్వరూపంతో ఆకాశంలోకి వెళ్ళిపోవటం జరిగింది. ఇక్కడ అరుణాచలంలో సంవత్సరానికి ఒకసారి కార్తీక పౌర్ణమి నాడు దీపోత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవం కూడా రమణ యొక్క అగ్ని మీదే చేశారు. ఒక పెద్ద ఒత్తిని తయారు చేసి ఆవునేతిలో కొన్ని వేల కిలోల ఆవునేతిలో ఉంచి ఆ ఒత్తిని మనము కార్తీక పౌర్ణమి నాడు చక్కగా లైవ్ ఇస్తున్నారు, చూడవచ్చు. ఆ ఒత్తిని గుడి దగ్గర నుంచి కొండ పైకి తీసుకెళ్తారు. అంత పొడుగుంటుంది ఆ ఒత్తి. ఆ వెలిగించినటువంటి ఒత్తి పౌర్ణమి నాడు క్రింద పైన వెలిగించాక క్రింద వెలిగిస్తారు. ఆ పైన వెలిగించినటువంటి ఒత్తి కొన్ని మైళ్ళ దూరము కొన్ని నెలల పాటు దర్శనమిస్తూ ఉంటుంది అన్నమాట. అది అరుణాచలేశ్వరుడు యొక్క గొప్పతనం. అసలు ఇంతాన్ని చెప్పలేము, అరుణాచలంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం ఇంతాన్ని చెప్పలేము. ముఖ్యంగా అరుణాచలేశ్వరుడు దగ్గరగా కూర్చుంటే ఎటువంటి అనుభవం వచ్చింది, బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి అనుభవం వచ్చింది అన్నది మనం గమనించుకోవాలి. ఏదో అరుణాచలం వెళ్ళాము, స్వామిని చూసాము, వచ్చామనుకుండా ప్రదేశంలో మన అనుభూతి ఏంటి? ఆ అష్టదిక్కులలో అష్టలింగాలు ఉంటాయి. వాయులింగము, వర్ణలింగము, అన్ని రకాల సూర్యలింగము, సోమలింగాలు, యమలింగం మొత్తం ఉంటాయి. అన్ని లింగాల కూడా కర్పూరం బిళ్ళ పెట్టడం, మనం ఒక దీపం వెలిగించడం. ఎందుకు అక్కడ వెలిగించాలంటే జ్యోతి స్వరూపం కాబట్టి తప్పకుండా ఆ కర్పూర బిళ్ళ వెలిగించి ఆ జ్యోతిని స్వామిని చూపించి మనం ప్రదర్శన చేయాలి. ఇంకొక మహత్యం ఏంటంటే ఈ అష్టలింగాల మధ్యలోనే ఒక చిన్న గుడి. ఎంత చిన్న గుడి అంటే ఇంట్లో ఉంటుంది, ఎంత ఉంటుంది. ఇప్పుడు నేను ఇచ్చిన డయాస్కి దీంట్లో ఎంత, దాంట్లో ఒక చిన్న ద్వారం ఉంటుంది, అతి చిన్న ద్వారం. అది అడుగు కూడా ఉండదు, నాకు తెలిసి ఒక 8 అంగుళాలు ఉంటుంది వెడల్పు, ఒక అడుగు ఎత్తుంటుంది. 8 అంగుళాల వెడల్పు, అడుగు ఎత్తుంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. ఒక అడుగు మీద ఉంటుంది ఆ గుడి. మనల్ని నిరూపించుకోవటానికి, భగవంతుడు భక్తిని నిరూపించుకోవటానికి, ఆయన శక్తి మన మీద ఉంది, మనం కూడా భక్తితో ఆయన దగ్గరికి వచ్చామని చెప్పడానికి ఆ పక్క నుంచి ఈ పక్కకు రావాలి. అందులోకి దూరి ఎంత నమ్మకంగా ఆయన భక్తితో వెళ్తే మాత్రం బయటకు వచ్చేస్తాం. అది అక్కడ ప్రత్యేకత. మన భక్తిని నిరూపించుకోవాలి. స్వామి ఉన్నాడు, మనం తప్పకుండా ఈ వైపు నుంచి ఆ వైపు, అంటే ఈ సంసార సాగరంలో ప్రారంభం నుంచి చివరి వరకు ప్రయాణం చేసి బయటికి తీసుకొస్తాడని చెప్పడానికి నిదర్శనంగా అక్కడ అది వెలిసిందనమాట. ఇది అరుణాచలంలోని ప్రత్యేకత. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే దీని నమూనా యాస్టీస్గా చిదంబరం ఉన్నటువంటి ఆకాశ స్వామికి సంబంధించినటువంటి గుడి ఎలా ఉందో అదే పోస్టర్తో ఇక్కడ గుడి నిర్మాణం అంతా ఉంటుంది. ఇది కూడా చోళ చక్రవర్తులు, చాళుక్యులు, పల్లవులు, ఆఖరికి మన కృష్ణదేవరాయల టైంలో బాగా అభివృద్ధి చెంది చూడ చక్కని టెంపుల్. అది మనకు వెళ్ళిన వాళ్ళకి వసతి ఇవ్వటానికి అక్కడ చాలా సదుపాయాలు. ఇప్పుడు నాన్నగారు జున్నూరు నాన్నగారిని వెస్ట్ గోదావరిలో ఆయన ఒక గురువు గారు, మనకి ఇప్పుడు జిఎస్ స్వామి గారు ఎలాగో గోదావరి జిల్లాలో జున్నూరు అనే ఊర్లో ఒక నాన్నగారు, ఆయన కుటుంబం అంతా ఉంది, నాన్నగారు అంటాం అనమాట. ఆయన ఆశ్రమం పెట్టారు, రమణుల ఆశ్రమం ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆ జున్నూరు నాన్నగారికి ఇంకొక ఆశ్రమం ఉంది. మనం అందరం చక్కగా వెళ్ళొచ్చు.
ఆహారం సేకరించవచ్చు, వసతి కూడా వాళ్ళే కల్పిస్తారు అన్నమాట. అలాగే మండపాల లోపల 1000 స్తంభాల గుడి ఉండటం దీని యొక్క ప్రత్యేకం ఈ గుడిలో. అలాగే పెద్ద లోపల పుష్కరిణి కూడా ఉంటుంది. ఆ పుష్కరిణిలో స్వామి కళ్యాణం జరిగినప్పుడు ఊరేగింపుగా చేస్తారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జ్యోతి స్వరూపము, జ్యోతి సుబ్రహ్మణ్యం అని చెప్పడానికి కూడా మనకి అసలు మురుగను అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మురుగన అవతారంలో 6 రూపాలు ఉంటాయి. అవి అష్టమూర్తులు తమిళనాడులోనే ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనగానే మనకు గుర్తొచ్చేది సర్పం అన్నమాట. ఈ సర్పరూపంలో వచ్చినటువంటి స్వామి మొట్టమొదటిసారి మన పుణ్యం కొద్ది మన ఆంధ్రప్రదేశ్లో మోపిదేవిలోనే ఉంది. మోపిదేవిలో మొట్టమొదటిసారి సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపంలో వచ్చారు, పాతాళంలోకి వెళ్ళిపోయారు. ఈ రోజును కూడా స్వామి దర్శనం చేసుకునే వాళ్ళు ఉండాలి. ఎలాగనంటే స్వామి పుట్ట దగ్గర ఒక బుట్టలో మారేడు దళాలన్నీ పెట్టి అక్కడ పెడతారు. వీళ్ళు మంత్రాలు అవి చదువుతూ ఉంటారు. ఈ చదివేటప్పుడు ఏదైనా తప్పు మంత్రం కనుక వచ్చిందంటే వెంటనే పుట్టలో నుంచి వచ్చేసి ఆ బుట్టలో పడుకుంటారు. వీళ్ళు వెళ్ళిపోయి మన మీద మంత్రం తప్పు చదివాని ఆయన్ని క్షమాపణ కోరుకోగానే వెంటనే స్వామి అలాగా పడగెత్తి మళ్ళీ ఆయన కోణంలోకి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఈ రోజుకి జరిగేటటువంటి నిదర్శనం అది. సర్పరూపంలో అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు జ్యోతి స్వరూపము, సర్పరూపం అని చెప్పడానికి నిదర్శనం మన దగ్గరలో ఉన్నటువంటి మోపిదేవి. అలాగే కర్ణాటకలో కుక్కే సుబ్రహ్మణ్యం, అది ఇంకా విచిత్రం. అక్కడ లింగ రూపంలో ఉంటాడు. అక్కడ లింగ రూపమే, మోపిదేవిలో కూడా లింగ రూపంలోనే ఉన్నారు. పుట్ట దగ్గరే పౌరులో ఉంటారు కానీ లింగ రూపమే. కుక్కే సుబ్రహ్మణ్యం అయితే ఇంకా ఇంకా అద్భుతం అన్నమాట. అది చర్మ వ్యాధికస్తులందరూ కూడా అక్కడికే వెళ్తారు. ఎందుకంటే అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు చెప్పి నేను ఇక్కడ ఉన్నాను, నన్ను తీసుకెళ్ళండి, నన్ను పూజించండి అని చెప్పి అవతరించినటువంటి ప్రదేశం. సుబ్రహ్మణ్యుడు ఈ రోజు కూడా లింగం వెనకొచ్చి పడుకుంటారు. ఆ స్వామికి ఆహార నైవేద్యాలన్నీ పెట్టిన తర్వాత క్యూలో జనం నిల్చుంటారు. మేము వెళ్ళినప్పుడు ఏంటి క్యూ అనుకున్నాం అనమాట, మాకు తెలియదు. అంటే వాళ్ళందరూ వాళ్ళ శరీరానికి ఉన్నటువంటి చర్మ రోగాలు పోగొట్టుకోవడానికి వచ్చారని చెప్పారు. అక్కడ స్వామికి నివేదన చేసిన తర్వాత నివేదన ప్రసాదాన్ని పలహారం చేస్తారు. ఎవరు ఈ పూజలు చేసిన వాళ్ళందరూ పలహారం చేస్తారు. ఇంకా కొంతమంది భోజనాలు పెడతారు. వీళ్ళందరూ నిల్చోనండి వాళ్ళందరూ తిన్నాక ఈ ఇస్త్రాకుల మీద పడి దొల్లుకుంటూ వెళ్తారు అన్నమాట. ఇస్త్రాకుల మీద పడి దొల్లుకుంటూ వెళ్తే వాళ్ళ చర్మ రోగాలన్నీ కూడా 3 సార్లు 5 సార్లు 7 సార్లు అలా చేయటం వలన తగ్గిపోయి అంటారు. అక్కడ కూడా ఈ రోజుకి సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో మనకు కనిపిస్తూనే ఉంటారు. అలాగే జార్ఖండ్లో నాగనాథ్ ప్రద్యుమ్న మనకి రావణాసుడు ప్రతిష్ఠించినటువంటి లింగం దగ్గరలోనే ఒక 6-7 కిలోమీటర్లో నాగనాథ్ అని ఉంటుంది. అక్కడ కూడా ఈశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు లింగ రూపంలో ఉండి మనకు దర్శనం ఇస్తారు. మనం అసలు అక్కడికి వెళ్ళాలంటేనే భయం. ఎందుకంటే అక్కడ అన్నీ కూడా మిన్నాకులు ఉంటాయి. వెళ్తుంటే పరిగెత్తుకుంటా అంటే మిన్నాకులు 4 మేళ్ళ మీద నడవండి గాలిలో వస్తాయి, వచ్చి ఇక్కడ కొట్టేస్తాయి అనమాట. కానీ ఏ ఒక్కరిని చంపడం కానీ ఏమీ చెయ్యి. పొదలు ఉంటాయి, అన్ని పొదలు మిన్నాకులు కనిపిస్తూనే ఉంటాయి, కానీ మనం ఏమీ చెయ్యి. చక్కగా వెళ్ళి దర్శనం చేసుకొని స్వామిని రావచ్చు అనమాట. ఇది సుబ్రహ్మణ్యేశ్వరుడు జ్యోతి స్వరూపులు అని చెప్పడానికి నేను మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ఈ అగ్నిలింగము మన శరీరంలో అగ్ని ఉంది. ఆ అగ్ని లేకపోతే ఉష్ణమే ఉండదు. మన బాడీ టెంపరేచర్ చూసేది అగ్నిని బట్టి ఉష్ణాన్ని బట్టే కదా. 98.4 డిగ్రీలు మనలో శరీరంలో ఉష్ణం ఉంటే మనకు బాగున్నట్టు. 1 డిగ్రీ పెరిగితే హై టెంపరేచర్, 1 డిగ్రీ తగ్గితే లో టెంపరేచర్ వస్తుంది. కాబట్టి ప్రతి అంటే మనకి ఈ పంచభూతాలకు సంబంధం ఉంది చెప్పడానికి ఈ అగ్నిలింగము మనకి ప్రథమ సాక్షాత్కారం అన్నమాట. కాబట్టి ఈ రోజు నా ప్రవచనంలో నేను ఈ పంచభూత లింగాల యొక్క ఆవిర్భావం, వాటి యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పాను. తర్వాత పృథ్వీలింగం చెప్పాను, తర్వాత జలలింగం చెప్పాను, తర్వాత అగ్నిలింగం చెప్పాను. నాకు ఇచ్చిన టైం కూడా ఆల్మోస్ట్ అయిపోయి ఇంకా 5 నిమిషాలు ఎక్కువే తీసుకున్నాను. ఇందులో నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పులుంటే పెద్దలందరూ నన్ను మన్నించమని మళ్ళీ మరొకసారి కోరుకుంటూ నేను నిష్క్రమిస్తున్నాను. మహేగుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాంగ మంగళం ఉమా కాంతాయ కాంతాయ కాంతార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ మహాదేవాయ మణినాథాయ మంగళం
సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదార్పితమస్తు, సర్వం శ్రీ సాయి పాదార్పితమస్తు, సర్వం శ్రీ వెంకటరమణ పాదార్పితమస్తు. సాయిరాం. శ్రీమతి డి పార్వతీదేవి గారు చాలా అద్భుతంగా చెప్పారు. చంద్ర హనుమాన గారి శైలి కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పార్వతీదేవి గారికి చిన్న సన్మానం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, బృందావన వాస శ్రీనివాస గోవింద గోవింద, శ్రీకృష్ణ పరమాత్మకు జై. పచ్చని పందిళ్లకు పసుపు వస్త్రాలు, అద్భుత వర్ణాల పట్టు చీరలు మరియు పట్టు వస్త్రాలు, అద్భుత వర్ణాల అత్తింటి చీరలు, పసిడి కాంతుల పుట్టింటి చీరలు, పెళ్లిళ్లకు తళుక్కుమనిపించే స్పెషల్ రెడీమేడ్ వస్త్రాలు, ఫ్యాన్సీ చుడిదార్ 5 డ్రెస్ మెటీరియల్స్ 1000, మంగళగిరి కాటన్ 5 డ్రెస్ మెటీరియల్స్ 1500, విమాల్ 5 పాన్ బెడ్స్ 1575, రీడ్ అండ్ టైలర్ 5 పాన్స్ 2000, పార్టీవేర్ చుడిదార్స్ 500 నుండి, డిజైనర్ చుడిదార్స్ 500 నుండి, మీనా కాటన్స్ 5 శారీస్ 2000, కరిష్మా కాటన్స్ 5 సారీస్ 2000, కేరళ కాటన్స్ 5 సారీస్ 1000. జాతీయ అంతర్జాతీయ బ్రాండెడ్ రెడీమేడ్ వస్త్రాలు స్టోర్ ధరలకి. లుంగీలు, టవల్స్, కర్చీఫ్స్, దుప్పట్లు, డోర్ మ్యాట్స్ ఏవైనా మన బిగ్ స్టోర్స్ లో స్టోర్ ధరలకే. అంతర్జాతీయంగా స్టోర్ ధరలకి అందించే అతిపెద్ద వస్త్ర సంస్థ అల్టిమేట్ క్లాత్ స్టోర్స్, బిగ్ స్టోర్స్. The ultimate family class store.
ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్బన్ జిల్లా శాంతి భద్రతలపై ప్రత్యేక నిఘా, ప్రజా పోలీసింగ్ కు శ్రీకారం చుట్టిన అర్బన్ ఎస్పీ. వ్యవసాయ శాఖలోని ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి, దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించిన అధికారులు. ప్రత్యేక హోదా కోసం పోస్ట్ కార్డుల ఉద్యమం, లోక్ సత్తా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానికి పంపనున్న పోస్ట్ కార్డులు. ప్లాస్టిక్ వాడకంపై అవగాహన సదస్సు, ధరిత్ర దినోత్సవం సందర్భంగా సదస్సు నిర్వహించిన అధికారులు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం విఫలం, రైతుల రుణమాఫీలపై ఉద్యమాలు చేస్తాం, సిపిఎం రైతు సంఘ నాయకుల హెచ్చరికలు. రాజధాని జిల్లాలో మరో ప్రఖ్యాతి సంస్థ ప్రారంభమైంది. బెంగళూరులో ఎంతో విలువలతో కూడిన సేవలు అందిస్తూ ఇప్పుడు రాజధాని జిల్లా అయిన గుంటూరులో కూడా వారి నెట్వర్క్ ను ప్రారంభించింది. గుంటూరు అమరావతి రోడ్డులో నూతనంగా నిర్మించిన housing.com సంస్థను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు బెంగళూరు రియల్ ఎస్టేట్ రంగంలో ఆన్లైన్ సేవలు అందించి బెంగళూరు ప్రజల మన్నన పొందిన సంస్థ మన గుంటూరు జిల్లాలో బ్రాంచ్ ప్రారంభించడం చాలా ఆనందనీయమన్నారు. బెంగళూరు నుంచి వచ్చినటువంటి సేవలు హౌసింగ్ అనేటువంటి రియల్ ఎస్టేట్ సంబంధించిన ఆఫీస్ బ్రాంచ్ని గుంటూరులో నెలకొల్పడం నిజంగా ఆనందదాయకం. ఎందుకంటే ఈ రోజున అమరావతి గుంటూరు పేరు కూడా కనుమరుగైపోతూ ఉంది. దేశం ప్రపంచం అంతా కూడా అమరావతి అమరావతి అనేటువంటి పిలిచే రోజులు దగ్గర వస్తాయి కాబట్టి అమరావతి పట్టణంలో ఈ రోజున సోదరుడు హౌసింగ్ అనేటువంటి సంస్థ పేరున రియల్ ఎస్టేట్ కొనుగోలు కానీ అమ్మకాలు కానీ కొత్తవి కానీ పాతవి కానీ వెళ్ళి ఇంట్లోనే చూసుకొని ఆనందంగా వాతావరణంతో పాటు వాస్తు ప్రకారం కూడా ప్లాట్లు ఎత్తుకునేటువంటి వెబ్సైటు తీసుకురావడం ముఖ్యంగా వారిని నేను అభినందిస్తున్నాను. housing.com/in అనేటువంటి వెబ్సైటు. బట్ డెఫినెట్గా ఈ యొక్క ఆఫీస్ ద్వారా గుంటూరు ప్రజలు ఎక్కడ కూడా మోసపోకుండా ఒక మన్నికమైనటువంటిది ఒక బ్రాండెడ్ హౌసెస్ కొనుక్కునే విధంగా ఈ వెబ్సైట్ను రూపొందించడం ముఖ్యంగా మేనేజ్మెంట్ వారిని అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఈ యొక్క housing.com అనేటువంటి హౌసింగ్ సంబంధించిన ఆఫీసు గుంటూరు ప్రజలకు తొందరగా చేరాలని housing.com అనే వెబ్సైట్ ఈరోజు గుంటూరులో లాంచ్ చేయడం జరిగింది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే 100% వెరిఫైడ్ లిస్టింగ్స్ అన్నీ ఎవరైతే ప్లాట్స్ కానీ హౌసెస్ కానీ రెంటల్స్ కానీ ఎవరైనా తీసుకోవాలనుకుంటే 100% వెరిఫైడ్ లిస్టింగ్ విత్ ఎగ్జాక్ట్ లొకేషన్తో దీంట్లో మీరు వెరిఫై చేసి కొనుక్కోవచ్చు. దీనివల్ల ఎవరైనా ఇల్లు అమ్మాలన్నా కానీ ప్లాట్స్ సేల్ చేయాలన్నా కానీ ల్యాండ్ అమ్మాలన్నా కానీ ఇందులో మీరు లిస్టింగ్ చేయడం వల్ల దానికి సేల్ చేసే వాళ్ళకి ఉపయోగం ఏమిటి అంటే 80% to 90% వెరిఫై చేసుకున్న తర్వాత హూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఎవరైతే మీ ప్రాపర్టీ మీ ఇంట్రెస్టెడ్గా ఫీల్ అవుతారో వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఫేక్ కాల్స్ రావు, జెన్యూన్ ఎంక్వైరీస్ మీకు వస్తాయి. దానివల్ల మీకు చాలా టైం సేవ్ అవుతుంది. అలాగే బయర్స్కి కూడా వాళ్ళు అంతా వెరిఫై చేసుకున్న తర్వాతే సేల్ అనే ఫైనల్ కంక్లూజన్కి వచ్చి బోత్ ఒక 80% అగ్రిమెంట్ తర్వాత చేసుకోవచ్చు. దీనికి ఇప్పుడు ఆల్రెడీ గుంటూరులో మేము 2 months నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తున్నాము. చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. గుంటూరు అర్బన్ జిల్లాలో ప్రజా పోలీసింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే అధికారులందరూ సామాజిక మీడియాల ద్వారా ప్రజలకు